ప్రస్తుతానికైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ టాపిక్లో మనకి ఇక్కడ ఏమనుందంటే లాంచ్ ఎక్సెల్ విండోస్ ఫీచర్స్. సో మీ ఫైల్ ఎప్పుడైనా హ్యాంగ్ అయింది అనుకోండి, టాస్క్ మేనేజర్ అందులో మీకు కనిపిస్తుంది ఏ సాఫ్ట్వేర్ హ్యాంగ్ అయింది అనేది. కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని డిలీట్ కీ ప్రెస్ చేస్తే మీకు ఒక విండో వస్తుంది. అందులో ఏ సాఫ్ట్వేర్ అయితే మీకు టాస్క్ మేనేజర్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇప్పుడు టాస్క్ మేనేజర్ మీకు కనిపిస్తుంది కదా, స్క్రీన్ మీద కనిపించే విధంగా ఇలా కనిపిస్తుంది. హ్యాంగ్ అయిన ప్రోగ్రామ్ ని సెలెక్ట్ చేసుకొని ఎండ్ టాస్క్ అంటే అది క్లోజ్ అయిపోతుంది కంప్లీట్ గా. మళ్ళీ తర్వాత ఫ్రెష్ గా ఓపెన్ చేసుకోవాలి. ఇంకోటి సార్, కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ అంటే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది సార్. కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్, కంట్రోల్ ఎస్కేప్. ఓకే, ఇలా కూడా డైరెక్ట్ గా టాస్క్ మేనేజర్ మనం వస్తారండి. ఇంతకుముందు క్లాస్ లో నేను క్విక్ యాక్సెస్ టూల్ బార్ గురించి, అంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని కాదు, మామూలుగా జనరల్ గా ఈ ఇంటర్ఫేస్ గురించి నేను చెప్తూ వచ్చాను. అందులో భాగంగా క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో కొన్ని ఆప్షన్స్ ఉంటే అది నేను డిస్కస్ చేస్తూ వచ్చాను. అందులో మొదటిది మనకి సేవ్ బటన్ కాబట్టి ఆ సేవ్ గురించి నేను సేవ్ ఎలా చేసుకోవాలి, సేవ్ చేసిన తర్వాత ఇలా వేరే వాళ్ళకు షేర్ చేసుకోవాలి అనే విషయాలు నేను డిస్కస్ చేశాను. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఎక్సెల్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను, న్యూ ఎక్సెల్ షీట్. ఇక్కడ సేవ్ బటన్ ఉందండి, సేవ్ బటన్. యాక్చువల్గా ఇదంతా కూడా మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. సో ఇక్కడ రెగ్యులర్ గా మనం ఏదైతే టూల్స్ యూజ్ చేస్తామో అవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అవి ఎలా యాడ్ చేసుకోవచ్చు అంటే, కొంతమంది ఏమడుగుతున్నారంటే ఇక్కడ ఆటో సేవ్ బటన్ కనిపించట్లేదు అన్నారు. సరే ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఆటో సేవ్ ఇక్కడ నేను ఇక్కడ తీసేసాను అనుకోండి, ఇక్కడ నుంచి పోతుంది, లేదు అక్కడ మామూలు సేవ్ మాత్రమే ఉంది. ఓకే, అదే విధంగా ఇందులో ఏవైతే నేను తీసేస్తానో అవన్నీ కూడా క్విక్ యాక్సెస్ టూల్ బార్ నుంచి పోతాయి. సో మీకు అక్కడ ఏం కనిపించకుంటే, అంటే కొన్ని బై డిఫాల్ట్ వీళ్ళు పెడతారు, మీకు కావాల్సినవి ఆన్ లో పెట్టుకోండి. అయితే ఇక్కడ కూడా కనిపించట్లేదు అని అంటున్నారు. సో కనిపించకుంటే ఒకసారి ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ కానీ కొన్ని సెట్టింగ్స్ లోపల యాడ్ చేసుకోవచ్చు. అది నేను ఎక్కడ అనేది నేను చెప్తాను ఒకసారి. దానికి ఎలా అంటే ఫైల్లోకి వెళ్ళానండి, మోర్లో ఆప్షన్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి కస్టమైజ్ రిబ్బన్ ఉంది, క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఉంది. సో ఇందులో ఒక్కసారి మీరు ఎవరైతే ఆ ఆటో సేవ్ రావట్లేదు అంటున్నారో అది ఒక్కసారి ఇందులో ఉందా లేదా చూడండి. టర్న్ ఆఫ్ ఆటో సేవ్ ఉంది కదండి, ఇది రిమూవ్ అంటున్నాను. రిమూవ్ అంటే ఏమైంది, ఇక్కడి నుంచి పోయింది. ఇక్కడ సేవ్ ఉంది, ఓకే, సేవ్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. టర్న్ ఆఫ్ ఆటో సేవ్, టర్న్ ఆఫ్ ఆటో సేవ్ అని ఇక్కడ ఉంది. సో ఎవరైతే డౌట్ అడిగారో వాళ్ళు ఉన్నారండి క్లాస్లో. సో జనరల్ గా మీరు ఈ ఆటో సేవ్ ఆన్, ఆటో సేవ్, టర్న్ ఆటో సేవ్ ఆన్, టర్న్ ఆటో సేవ్ ఈ బటన్ కనుక మీకు కనిపించకుంటే ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి, అంటే ఇదని కాదు, మామూలుగా ఏ బటన్ యాడ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసి యాడ్ అన్నా అనుకోని ఇక్కడ వచ్చేస్తుంది నాకు. అదేవిధంగా ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో మనం ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి, కానీ ఇంకా ఇక్కడ లేనివి మీకు అడిషనల్గా ఏదైనా కావాలి అంటే ఎలా యాడ్ చేసుకోవాలంటే సేమ్ సెట్టింగ్స్. ఫైల్లోకి వెళ్ళాలి, మోర్లో ఆప్షన్స్ అని ఉంటాయి, కస్టమ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళినట్లయితే ఇందులో ఏదైనా ఎగ్జాంపుల్కి చూద్దాం. మనం కాపీ అయితే ఇక్కడి నుంచి చేసుకుంటాంలేండి. ఇంకా ఏదైనా రెగ్యులర్గా వాడేది ఏదైనా నేను చూపిస్తాను. ఓకే, ఇన్సర్ట్ టేబుల్ అది కూడా అంత వద్దులేండి, జనరల్గా వాడేది ఏదైనా చూద్దాం. ఓపెన్ అనేది అక్కడ ఉంటుంది మామూలుగా. ఒకటి స్పీక్ అని ఉంటుంది, అది కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఎప్పుడన్నా వినాలి అనుకుంటే. అది ఇందులో లేదు. మీరు ఏం చేయొచ్చు అంటే పాపులర్ కమాండ్స్ కాకుండా కమాండ్స్ నాట్ ఇన్ రిబ్బన్ ఆర్ ఆల్ కమాండ్స్ పెట్టుకున్నారనుకోండి, ఇలా వస్తుంది. ఇందులో చాలా కమాండ్స్ ఉంటాయి. ఒకసారి మీరు అన్ని చూసుకొని మీకు ఏదైతే ఈజీగా అవసరం అవుతాయో అవి పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఒకటి స్పీక్ అనేది కమాండ్ కోసం వెతుకుతున్నాను, అది నేను ఇక్కడ యాడ్ చేసి పెట్టుకుంటాను. దానివల్ల యూజ్ ఏంటంటే మీరు ఎప్పుడన్నా వినాలి అనుకుంటే అది మీకు చదివి వినిపిస్తుంది. ఇది నేను ఇక్కడ యాడ్ అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏదైనా కంటెంట్ ఇక్కడ టైప్ చేశాను అనుకోండి, అది మనకు చదివి వినిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంత్ నేమ్స్ టైప్ చేస్తున్నాను. మంత్ నేమ్స్ అని కాదు, మామూలుగా మీరు ఏది టైప్ చేసినా కూడా ఇక్కడ క్లిక్ చేస్తే January, February. సో అలా అది చదివి వినిపిస్తుంది అన్నట్టు. ఓకే, సో అది ఎప్పుడైనా మీకు అవసరం అనుకుంటే ఆ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోండి. అంటే ఇప్పుడు నేను చెప్పడానికి కారణం ఏంటంటే మీరు కొత్తగా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో మీరు అలా యాడ్ చేసుకోవచ్చు అనేది నేను చెప్పాను. మోర్ కమాండ్స్ నుంచి కూడా మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్కి వెళ్దామని. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ చూసినట్లయితే ఓకే, ఇంతకుముందు ఇంకొక డౌట్ కూడా అడిగారండి. ప్రింట్ తీసినప్పుడు మామూలుగా ఏదైనా లార్జ్ డాక్యుమెంట్ ప్రింట్ తీసినప్పుడు
ఎక్కువ మార్జిన్ వస్తుంది అంటున్నారు. సరే, ఒక డాక్యుమెంట్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇందులో కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం అండి ఇది. ఏమవుతుందంటే మనకి ఎప్పుడైనా లార్జ్ డేటా ఉందనుకోండి, అది ప్రింట్ చేసినప్పుడు మనకి అంత నీట్ గా రాదు. ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని ఏం చేసి ప్రింట్ చేసేటప్పుడు మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే వ్యూలో పేజ్ బ్రేక్ టు వ్యూ అని క్లిక్ చేసుకోవాలి. పాయింట్స్ నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎవరైతే ఎక్సెల్లో టేబుల్స్ కానీ డేటాని మీరు ప్రింట్ చేసుకోవాలనుకుంటే ముందుగా ఒకసారి మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే వ్యూలో పేజ్ బ్రేక్ టు వ్యూ. దాని తర్వాత ఒకసారి ఈ లైన్స్ ఇవన్నీ చూసుకోండి. ఈ బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి పేజ్ ఎక్కడ ఎండ్ అవుతుంది, పేజ్ ఎక్కడ మనకి అంటే రైట్ సైడ్ బాటమ్ ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ఇక్కడ మనకి ఇండికేషన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ కొన్ని అడిషనల్ గా కాలమ్స్ యాడ్ చేస్తాను అనుకోండి. ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఉన్న కాలమ్స్ నేను రిపీట్ చేస్తాను. ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఎంటైర్ కాలం ఇక్కడ క్లిక్ చేస్తే సెలెక్ట్ అయింది. మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఈ మధ్యలో ఉన్న కాలమ్స్ అన్ని కూడా సెలెక్ట్ అయ్యాయి. కంట్రోల్ సి అంటున్నాను, ఇక్కడికి వచ్చి కంట్రోల్ వి అంటున్నాను. ఇప్పుడు నాకు అడిషనల్ గా ఈ కాలమ్స్ ఇక్కడ పేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఎస్కేప్ బటన్ నొక్కుతున్నాను, ఆ సెలెక్షన్ అనేది పోతుంది. ఇప్పుడు గమనించండి, మనకు పేజ్ అనేది ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అయిపోయింది, చూసారా? సో మళ్ళీ ఇది వచ్చేసి మనకి పేజ్ 1 ఇలా ల్యాండ్స్కేప్ లాగా ఉంది. ఇప్పుడు ఈ పేజ్ ని నేను పోర్ట్రేట్ లాగా పెట్టుకుంటే ఏమవుతుంది చూడండి. నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను, పేజ్ 2 పేజ్ 1 ల్యాండ్స్కేప్ పేపర్ లాగా. పేజ్ లేఅవుట్ లో ఓరియంటేషన్ లో పోర్ట్రేట్ పెట్టుకుంటే ఇక్కడ విడ్త్ 1 పేజ్, హైట్ ఆటోమేటిక్ అని ఉంది. మనకి ఇలా కనిపిస్తుంది. ఇంకా మనం ఎక్కువ డేటా యాడ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూడండి. కంట్రోల్ సి అంటున్నాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి కంట్రోల్ వి అంటున్నాను. సో అయితే మీకు ఇలా చేసినప్పుడల్లా ఏమవుతుందంటే ఇక్కడ 1 పేజ్ ఆటోమేటిక్ ఈ సెట్టింగ్స్ తో పెట్టుకున్నారనుకోండి, మీకు ప్రింట్ చేసినప్పుడు అదంతా కూడా ఒక పేజ్ లో మీకు ప్రింట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు కంట్రోల్ పి కొడుతున్నాను, ఏమవుతుంది చూడండి. కంట్రోల్ పి కొడుతున్నాను, కంట్రోల్ పి కొడితే మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడైతే అంటే అక్షరాలు చిన్నగా ఉన్నాయి, కానీ ఒక పేజీలో మాత్రం ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ సెట్టింగ్ ఏం పెట్టుకోవాలి, పేజ్ బ్రేక్ ప్రివ్యూలో ఇది చూసుకున్న తర్వాత పేజ్ లేఅవుట్లో విడ్త్ 1 పేజ్, హైట్ ఆటోమేటిక్ అని పెట్టుకోండి. ఈ సెట్టింగ్స్ తో మనకి అలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఏదైనా డిలీట్ చేశాను అనుకోండి, మళ్ళీ ఆటోమేటిక్గా అది అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. అయితే కొన్నిసార్లు ఇక్కడ 1 పేజ్ కాకుండా ఈ ఆటోమేటిక్ పెట్టుకున్నా కానీ, ఇక్కడ ఆటోమేటిక్ పెట్టుకున్నప్పుడు 33% స్కేలింగ్ అయిపోయింది. ఇలా కాకుండా కొన్నిసార్లు 100% ఇలా ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, మీకు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇవన్నీ కూడా పేజెస్ లాగా డివైడ్ అయిపోతాయి. ఓకే, సో మీరు ఎప్పుడైనా ప్రింట్ చేసుకునే ముందు ఈ లైన్స్ ఉంటాయి కదా, మీరు మొత్తం ఒకటే దాంట్లో రావాలి అనుకుంటే ఇలా ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఇలా లాస్ట్ కాలం వరకు ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ ఆటోమేటిక్ ఉంది, 33% రెడ్యూస్ అయిపోయింది. కింద ఇలా వచ్చేది అంతా కూడా కాపీ పేస్ట్ చేశారా సార్? ఎక్కడ నుంచి అనేది ఏంటండి? కాపీ పేస్ట్ చేశారా సార్? ఇది ఇన్వాయిస్ డీటెయిల్ ఇది టెంప్లెట్ ఉందండి. ఓకే, టెంప్లెట్ ఉందా? ఓకే ఓకే. ఫైల్లో ఇక్కడ న్యూ అన్నప్పుడు ఇక్కడ మనకి సేల్స్ ఇన్వాయిస్ ట్రాకర్ ఇలా కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి. టెంప్లెట్స్ నుంచి నేను చూపిస్తున్నాను అంతే. ఓకే ఓకే. సో ఇలా మీరు పేజ్ సెటప్ అది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే మళ్ళీ మీకు ఒకసారి చెక్ చేసుకోండి, ఎప్పుడైనా ఇది 100% ఉంటే కనుక పేజెస్ అనేది స్ప్లిట్ అయిపోతాయి. ప్రింట్ చేసి ఇదొక పార్ట్ అంత సరిగా రాదు. ఓకే, సో అది అలా ఉండకూడదు. కాబట్టి పీడిఎఫ్ చేసినా కానీ ప్రింట్ తీసుకున్నా కానీ మొత్తం ఒకటే పేజీలో ఉండాలి. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే ఈ గైడ్ లైన్స్ ను మీరు ఎక్కడి వరకు ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడి వరకు, అంటే చూడండి ఇప్పుడు నాకు ఇక్కడి వరకు కావాలి. ఓకే, ఇప్పుడు పేజ్ 1 ఇక్కడ ఉంది, పేజ్ 2 ఇక్కడ ఉంది, పేజ్ ఇవి నాకు అవసరం లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఈ లాస్ట్ కాలం ఇది ఉంది కదండి, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, ఇది బయట ఉంటే ప్రింటింగ్ లో రాదు. ఓకే, మనకి ఎంతవరకు కావాలో ఆ బ్లూ బౌండరీ అనేది సెట్ చేసుకోవాలి ఇలా. సో మీరు ప్రింటింగ్ గురించి చెప్తున్నారు సార్ ఇప్పుడు? అవునండి, ఒకరు డౌట్ అడిగారు, వాళ్ళకి మార్జిన్ వస్తుంది అన్నారు. సో అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు కంట్రోల్ పి కొట్టాను అనుకోండి, ఇలా ఇందులో అయితే మార్జిన్ ఎక్కువగా రావట్లేదు. ఆ మార్జిన్ అనేది మీరు ఇలా దీని ద్వారా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే
మీరు ఎంత చేసినా కానీ ఓకే. ఇప్పుడు చూడండి పైకి లేవు సార్. ఇది ఉంది. సో ఇప్పుడు నేను ఇది ఇంకా కొంచెం ఇలా కిందికి అంటున్నాను, అంటే నాకు ఎక్కువ రోస్ కావాలని. ఇప్పుడు ఏమైంది, ఇది హైట్ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు నేను కంట్రోల్ పి కొట్టాను అనుకోండి, ప్రివ్యూలో చూడండి ఇక్కడ మనకి వాట్సాప్ లో ప్రాబ్లం చెప్పారు కదా, అలా మార్జిన్ అట్లా వైట్ స్పేస్ అనేది వస్తుంది. మరి ఇటువంటి ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే మీరు మామూలుగా సేవ్ యాజ్ చేసుకోండి. సేవ్ యాజ్ చేసుకున్న తర్వాత నేను అంటే అంటే ఎవరైతే నాకు ప్రాబ్లం అంటే అది అడిగారో వాళ్ళకి నేను ఒక పంపించాను. ఆ లింక్ ద్వారా పీడిఎఫ్ చేసుకున్న తర్వాత పీడిఎఫ్ ని క్రాప్ చేసుకోవాలి. క్రాప్ చేసుకుంటే ఏంటంటే మార్జిన్ అనేది ఎక్కువ రాదు. అంటే ఇది ఎందుకు ఇలా చేసామంటే పర్టికులర్ గా మీకు ఏదైనా ఒక రో దగ్గర అలా బ్రేక్ కావాలి అనుకున్నప్పుడు హైట్ పెరిగే అవకాశం ఉంటుంది. అలా హైట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ అవి కనిపించే అవకాశం ఉంటుంది. సో అందువల్ల అలా అవుతుంది. సో ఏదైనా రీజన్ వల్ల మీ డాక్యుమెంట్ లో మార్జిన్ దాన్ని ఎలా క్రాప్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దీన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అంటున్నాను. ఇక్కడ డాక్యుమెంట్స్ లో డాక్యుమెంట్స్ లో కాదు, మన రెగ్యులర్ ఒక ఫోల్డర్ ఉంది కదా, అక్కడ సేవ్ యాజ్ చేస్తున్నాను. ఈరోజు డేట్తో ఒక ఫోల్డర్ పెడతాను. ఫస్ట్ అయితే ఎక్సెల్ గా సేవ్ చేస్తున్నాను. తర్వాత దీన్ని అంటే మీరు డైరెక్ట్ గా ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ గా ప్రింట్ తీయకండి, సేవ్ యాజ్ పీడిఎఫ్ చేసుకోండి. సేవ్ యాజ్ పీడిఎఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నా దగ్గర అయితే అడోబీ అక్రోబాట్ ప్రో అనే సాఫ్ట్వేర్ ఉందండి. ఇది ప్రో వెర్షన్ కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ నేను ఎడిట్ పీడిఎఫ్ అని అంటే నేను సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయితే అవుతుంది, కానీ అందరి దగ్గర ఈ సాఫ్ట్వేర్ ఉండదు కాబట్టి నేను ఈ సాఫ్ట్వేర్ లో చేసి చూపించను. ఏం చేస్తానంటే మామూలుగా అందరికి ఇంటర్నెట్ లో కొన్ని టూల్స్ ఉంటాయండి. ఆ టూల్స్ ద్వారా మీరు ఎక్స్ట్రా ఏరియాని క్రాప్ చేశారనుకోండి, మీకు ప్రింట్ లో చిన్నగా వస్తుంది. సో అది ఎలా క్రాప్ చేసుకోవాలనేది, ఆ టూల్ ఏంటి అనేది నేను ఇప్పుడు ఇక్కడ మీకు పెడతాను, లింక్ చూపిస్తాను స్క్రీన్ మీద. అంటే ఇప్పుడు ఎక్సెల్ మనం ప్రింట్అవుట్ తీయలేమా సార్ అది అంటే పర్ఫెక్ట్ గా? ఎక్సెల్ లో తీసుకోవచ్చండి. తీసుకున్నప్పుడు కొన్నిసార్లు మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కంట్రోల్ పి కొడతాను చూడండి, ఇలా చూడండి. ఇలా ఎప్పుడైతే మీకు ఎక్స్ట్రా స్పేసెస్ వస్తున్నాయో దాన్ని మీరు మామూలుగా ఈ పేజ్ బ్రేక్ ద్వారా ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోగలిగితే ఓకే. ఇక్కడ మీరు సెట్టింగ్ చేసేసి అడ్జస్ట్మెంట్ చేసుకోగలిగితే ఓకే. అంటే డిఫరెంట్ సెట్టింగ్స్ ట్రై చేయండి. అది రాని పక్షంలో మీరు ఏం చేయాలంటే సేవ్ యాజ్ పీడిఎఫ్ లో సేవ్ చేసుకుంటే పీడిఎఫ్ గా సేవ్ చేసుకుంటాం. పీడిఎఫ్ గా సేవ్ చేసిన తర్వాత మనకి చూడండి పీడిఎఫ్ లో మార్జిన్ ఉంది, కానీ ప్రింట్ తీసినప్పుడు పీడిఎఫ్ లో మార్జిన్ రాకూడదు. అంటే మనం క్రాప్ చేసుకున్నాం అనుకోండి, క్రాప్ చేసుకుంటే ఏమవుద్దంటే, అంటే క్రాప్ అంటే మన ఫోటోను క్రాప్ అలా క్రాప్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఈ మార్జిన్ అంతా కూడా పోతుంది కదా. అప్పుడు ప్రింట్ చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా స్పేస్ లేకుండా ప్రింట్ అనేది కొంచెం పెద్దగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే క్రాప్ ఎలా చేయాలి దానికి సంబంధించిన టూల్ ఒకటి ఉంది ఇంటర్నెట్ లో ఫ్రీగా, అది చెప్తాను. అడోబీ వాళ్ళదండి. అడోబీ మామూలుగా మీరు ఈ అడోబీ అక్రోబాట్ ప్రో అని ఉంటుంది, అందులో చేసుకోవచ్చు. కానీ అందరికీ ఆ సాఫ్ట్వేర్ ఉండదు కాబట్టి నేను అందులో చెప్పట్లేదు. ఫ్రీ సాఫ్ట్వేర్ లో ఎలా చేసుకోవచ్చు అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఓకేనా అండి? ఇప్పుడు వస్తుందా వాయిస్? ఇప్పుడు పర్వాలేదు. పర్ఫెక్ట్ సార్. సో లెట్ మీ సెర్చ్ హియర్ ఆన్లైన్. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గూగుల్. గూగుల్లో మీరు ఎప్పుడైనా ఇలా వైట్ స్పేస్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే పీడిఎఫ్ క్రాప్ ఆన్లైన్ ఫ్రీ అని ఇలా టైప్ చేశారనుకోండి, ఇక్కడ మీకు కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. బెస్ట్ వెబ్సైట్ వచ్చేసి అడోబ్ అండి, క్రాప్ యర్ పీడిఎఫ్ ఆన్లైన్ ఫర్ ఫ్రీ. సో ఇందులో ఏంటంటే మీకు పేమెంట్ అడగడం కానీ అటువంటిది ఏంది అడగదు. సో డైరెక్ట్ గా సెలెక్ట్ ఫైల్ అనండి. సెలెక్ట్ ఫైల్ అన్న తర్వాత మనం ఇంతకుముందు ఏదైతే ఫైల్ మనం సేవ్ యాజ్ చేసామో ఆ ఫైల్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ ఫైల్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. ఈరోజు దాంట్లో ఇదే ఫైల్ నేను ఓపెన్ అంటున్నాను. ఓపెన్ అయిన తర్వాత అది అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిపోయిన తర్వాత చూడండి ఇలా వస్తుంది. మళ్ళీ సేమ్ అడుగుతుంది. సో మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేద్దాం. సరిగా అప్లోడ్ కాలేదు. సో ఇప్పుడు అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత మనకి క్రాప్ ఆప్షన్ ఉంటుంది. చూడండి ఇప్పుడు క్రాప్ ఆప్షన్ ఎలా చేయాలంటే ఇక్కడ స్కిప్ టూర్ అంటున్నాను.
డైరెక్ట్ గా క్రాప్ ఆప్షన్ మనకి అలా కనిపిస్తుంది. ఇలా మనకు మార్జిన్ ఇలా తీసేయండి. ఓకే, సో ఇలా తీసేయండి. ఎక్సెల్ నుంచి సేవ్ యాజ్ చేసుకున్నారు, పీడిఎఫ్ చేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ పేజ్లో కూడా చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఆల్ పేజెస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్ పేజెస్ పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే ఆల్ పేజెస్ సేమ్ సైజ్లో వచ్చేస్తాయి. క్రాప్ అయిపోయింది, మార్జిన్ అనేది పోయింది. దీన్ని మనం డౌన్లోడ్ అంటే ఇలా దిస్ పీడిఎఫ్ 114 కంప్రెస్ చేయాలంటే కూడా కంప్రెస్ చేసుకోవచ్చు, బట్ నాట్ నెసెసరీ. డౌన్లోడ్ పీడిఎఫ్ అంటాం. డౌన్లోడ్ పీడిఎఫ్ అంటే అలా మార్జిన్ రెడ్యూస్ చేసినటువంటి పీడిఎఫ్ మనకు డౌన్లోడ్ అయిపోయింది. ఇది మీరు ప్రింట్ తీసుకుంటే కనుక మీకు కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ బోర్డ్ తిప్పుతున్నాను ఇలా, అంటే కంట్రోల్ మైనస్ కొట్టినా పర్వాలేదు. ఇప్పుడు చూడండి మార్జిన్ అనేది లేదు. సో ఇలా మీరు నీట్గా ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు పీడిఎఫ్ చేసుకున్న తర్వాత. సిగ్నేచర్ చేసుకోవచ్చు అండి. యాక్చువల్గా మనకి మీరు ఈ ఒక సాఫ్ట్వేర్ ఉంటుందండి, అడోబ్ ఫిల్ అండ్ సైన్ అని చెప్పి, మొబైల్లో అది ఫ్రీగానే ఉంటుంది, దాంతో చేసుకోవచ్చు అండి. ఓకే అండి, సో అది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫిల్ అండ్ సైన్ అండ్ యాప్ మొబైల్లో, అక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు అండి సిగ్నేచర్. ఓకే అండి, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ గురించి నేను చెప్పానండి. సెకండ్ ఇది సెర్చ్ బార్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు ఓల్డ్ వెర్షన్లో మీకు ఈ సెర్చ్ బార్ అనేది కొంచెం ఉండకపోవచ్చు, ఏది 2010, 2013, 2016 అటువంటి వాటిలలో. కొత్తగా వచ్చే వెర్షన్లో మీ గనుక మీ సిస్టంలో ఒకసారి చెక్ చేసుకోండి, ఉంటే గనక ఓకే. అయితే ఇవన్నీ టూల్స్, కొన్ని వేల టూల్స్ ఉన్నాయి కదండి. మనం ఈ ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్ళాలనుకోండి, మీరు ఇక్కడ కనిపించేటివి కొన్నే మీకు. ఓకే, ఇవన్నీ కలిపితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ మీరు ఇక్కడికి వెళ్ళిపోయి మోర్లో ఒకసారి ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి, ఇక్కడ కస్టమైజ్ రిబ్బన్లోకి వెళ్ళిపోయి, ఇక్కడ ఆల్ కమాండ్స్ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ అసలు ఎన్ని ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి కదా. అయితే మీకు ఇవన్నీ మళ్ళీ యూజ్ అవుతాయా లేదా అనేది, అంటే అందరూ అన్ని యూజ్ చేయలేండి, కాకపోతే కొన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తారు. ఆ టూల్ గురించి మీకు ఒక ఐడియా ఉందనుకోండి, కానీ అది ఎక్కడుందో మర్చిపోయారు, దానికి తెలియట్లేదు, అంటే ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఆ టూల్ యొక్క పేరును అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. మీరు సెర్చ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఈజీగా అక్కడ కనిపిస్తుంది. ఇందులో నుంచి ఏదైనా ఒక టూల్ని మనం అక్కడ సెర్చ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ జస్టిఫై ఉంది, ఇటాలిక్, కామన్గా యూజ్ చేసేది కాకుండా కొంచెం రేర్గా యూజ్ చేసేది ఏదన్నా చూద్దాం. క్విక్ యాక్సెస్ టూల్ బార్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇందులో లేదా అండి క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఆల్ కమాండ్స్ లో పెట్టుకోండి. ఇందులో లేకుంటే మాత్రం అంటే మీ సిస్టంలో అది ఇంకా అంటే సమ్ సిస్టమ్ అప్డేట్ ఇష్యూ అండి, అంతే. కానీ జనరల్గా అయితే 2016 అండి. మరి 2016లో చూడండి, అంటే అందులో మరి లేకపోవచ్చు, అప్డేట్ కాకపోవచ్చు. లేటెస్ట్ వెర్షన్లో అయితే ఉంటుందండి. క్విక్ యాక్సెస్ టూల్ బార్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఆల్ కమాండ్స్ పెట్టుకొని ఇందులో ఒక్కసారి చూడండి, మీకు దొరకచ్చు. టర్న్ ఆన్ ఆటో సేవ్ అనేది ఇందులో ఉంటుంది, అది మీరు యాడ్ చేసుకుంటే ఇక్కడ వస్తుందండి. అది ఒకసారి ట్రై చేయండి. సో మళ్ళీ ఒకసారి చెప్తారా సార్, అది అర్థం కాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మోర్ కమాండ్స్కి వెళ్ళండి. మోర్ కమాండ్స్కి వెళ్తే ఇక్కడ మీకు దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం కదండి. ఈ క్విక్ అక్కడ చిన్న డౌన్ యారో ఉంది. ఇవన్నీ కూడా క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ లేనివి ఇంకా ఇక్కడ చూడాల్సినవి ఏమైనా ఉంటే మోర్ కమాండ్స్ లోకి వెళ్ళిపోవాలి. మోర్ కమాండ్స్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో సంబంధించిన మోర్ కమాండ్స్ ఇక్కడ వస్తాయి. మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అయితే ఇక్కడ మీకు ఇక్కడ కనపడదు, మీరు లేదంటున్నారు కాబట్టి ఇక్కడ ఉండదు. ఉండకుంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ కూడా లేకుంటే మీరు పాపులర్ కమాండ్స్ లో ఉంది, ఒకవేళ మీకు లేకుంటే ఆల్ కమాండ్స్ లోకి వెళ్ళిపోయి మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకొని యాడ్ అని ఓకే అనండి, అక్కడ మీకు వస్తుందండి. నెక్స్ట్ యాక్చువల్గా ఈ సెర్చ్ లో మీరు ఏదన్నా ఒక ఆప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ అనేది మీకు ఎక్కడుందో ఐడియా లేదనుకోండి, ఫిల్టర్ అని టైప్ చేశారనుకోండి, ఇక్కడ ఫిల్టర్ రిలేటెడ్ థింగ్స్ వస్తాయి. ఓకే, సో ఫిల్టర్, బెస్ట్ యాక్షన్, యాడ్ ఆర్ రిమూవ్ ఫిల్టర్ ఇలా వచ్చింది. సో ఇందులో యాక్షన్ అనేది పర్ఫామ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేను టైప్ చేస్తాను కొన్ని, అంటే మంత్ నేమ్స్ టైప్ చేస్తాను కొన్ని. తర్వాత కొన్నిసార్లు ఏం చేస్తానంటే
రిపీట్ చేస్తాను, కొన్ని మంత్స్ రిపీట్ చేస్తాను. సో ఇప్పుడు నేను దీనికి ఫిల్టర్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళిపోయి ఓకే, ఇక్కడ ఇన్సెట్ రైట్ క్లిక్ చేసి ఇన్సెట్ ఎంటైర్ రో అంటున్నాను, మంత్ అని టైప్ చేస్తున్నాను. మంత్ ఇక్కడికి వెళ్ళి ఫిల్టర్ అని టైప్ చేస్తున్నాను. అంటే ఎగ్జాంపుల్కి ఫిల్టర్ అని టైప్ చేస్తున్నాను. యాడ్ ఆర్ రిమూవ్ ఫిల్టర్ ఉంది. యాడ్ ఆర్ రిమూవ్ ఫిల్టర్ అనగానే నాకు ఇక్కడ ఫిల్టర్ అనేది యాడ్ అయిపోయింది. దీనివల్ల యూజ్ ఏంటి? ఇక్కడికి వెళ్ళి నేను ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ జనవరి మంత్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఇదంతా తీసేసి జనవరి మాత్రం సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఫిబ్రవరి మాత్రం సెలెక్ట్ చేసి ఓకే అన్న అనుకోండి. ఫిబ్రవరి ఎక్కడెక్కడ ఉంది అది మాత్రమే కనిపిస్తుంది. అంటే ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. మీరు ఏదైనా ఒక టూల్ని, అది కమాండ్ ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ సెర్చ్లో ఫైండ్ అవుట్ చేసుకుంటే మీకు అది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. దాన్ని మీరు యూజ్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ టైటిల్ బార్ అనేది ఇది ఏం లేదండి, వెరీ సింపుల్. మీకు ఈ డాక్యుమెంట్ యొక్క టైటిల్, సాఫ్ట్వేర్ యొక్క టైటిల్ అనేది కనిపించేదాన్ని టైటిల్ బార్ అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఫైల్ ట్యాబ్. ఇది ఫైల్ ట్యాబ్ అంటే ఇది ఫైల్ ట్యాబ్ కదా, పక్కన హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లేఅవుట్ ట్యాబ్, ఫార్ములాస్ ట్యాబ్, అలా ప్రతిదాన్ని ఒక ట్యాబ్ అంటాం. ఆ ట్యాబ్ పేరు అక్కడ పైన ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి నేమ్ బాక్స్. ఇక్కడ చూడండి, దీన్ని నేమ్ బాక్స్ అంటాం. ఓకే, ఈ నేమ్ బాక్స్ యొక్క అంటే చాలా యూజెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద యూసెస్ నేను చెప్తాను ఇప్పుడే. ఇప్పుడు నేను మళ్ళీ ఒక టెంప్లెట్ ఏదైనా ఓపెన్ చేస్తాను. మీ దగ్గర చాలా డేటాబేస్ ఉంది అనుకోండి, చాలా నెంబర్ ఆఫ్ రోస్ డేటా ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే రిపీట్ చేస్తాను మల్టిపుల్ టైమ్స్. జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను, Ctrl+C అన్నాను. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫస్ట్ కాలంలో ఇక్కడ పెట్టేసి Ctrl+V అన్నాను. ఓకే, అంటే నేను ఫస్ట్ నుంచి సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇట్స్ ఓకే, నేను సెకండ్ కాలం నుంచి పేస్ట్ చేస్తాను ఇలా. సో మళ్ళీ ఇంకొకసారి కూడా పేస్ట్ చేస్తాను. కిందికి వచ్చేసేసి ఎస్కేప్ బటన్ నొక్కాను. 1 minute అండి, అది పేస్ట్ చేసినప్పుడు సంథింగ్ వెంట్ రాంగ్, సో అది హ్యాంగ్ అయిపోయింది. సో అది సేవ్ చేసి క్లోజ్ చేస్తాను. వేరే చూద్దాం. అంటే అలా మీరు ఎక్కువ డేటా పెట్టుకున్నారనుకోండి, నేను వెంట్ రాంగ్, అది ఏదో డైలాగ్ బాక్స్ వచ్చింది, అది క్లోజ్ అయిపోయింది. సరే, మళ్ళీ ఒక్కసారి నేను అది ఫోర్స్ క్లోజ్ చేస్తానండి. ఓకే, క్లోజ్ అయిపోయినట్టు. ఇప్పుడు ఏం ప్రాబ్లం రాకపోవచ్చు, ఇంకా ప్రాబ్లం ఉంది. ఓకే, Ctrl+W కొట్టాను, స్టిల్ సంథింగ్ వెంట్ రాంగ్. నాది సిస్టంలో సరిగ్గా పనిచేయదు. ఒకసారి Ctrl+Alt+Delete కొడుతున్నాను, రీస్టార్ట్ చేస్తాను. టాస్క్ మేనేజర్లో ఈ ఎక్సెల్ అనేది సరిగా పనిచేయట్లేదు, రీస్టార్ట్ కొట్టాను. ఒకసారి మళ్ళీ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసేసి ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. అంటే ఈ నేమ్ బాక్స్ అనేది మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. ఆ ఫైల్ హ్యాంగ్ అవుతుంది కదా, వేరే సింపుల్ డేటా తీసుకుందాం. ఇది డబుల్ క్లిక్ చేశాను, టెంప్లెట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడికి పక్కన మీరు ఇక్కడ డేటా చూసినట్లయితే ఓకే, సో ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాలో మీరు దాన్ని ఇలా నేమ్ పెట్టుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీటికి మాత్రమే, ఈ 3 rows కి మాత్రం ఒక, అంటే నేమ్ బాక్స్ అంటే ఏంటి, దానికి ఒక పేరు పెట్టుకోవడం. ఓకే, సో ఇక్కడ ఎసెన్షియల్స్ అనేదో పేరు పెట్టాను. ఓకే, అయిపోయింది. తర్వాత మీరు ఎక్కడో ఉన్నారు, ఓకే, తర్వాత ఎక్కడికో వెళ్ళారు. సడన్ గా మీరు బుక్ అంటే ఎక్కడైతే పేరు పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళాలి అనుకుంటే మీరు అక్కడ దాన్ని క్లిక్ చేశారనుకోండి, ఎసెన్షియల్ అని క్లిక్ చేశారనుకోండి, అక్కడికి జంప్ అయిపోతారు. ఆ పేరు పెట్టిన దానికి ఆ డేటా ఎక్కడైతే ఉందో అక్కడికి జంప్ అయిపోతారు. అలా ఇది వన్ ఆఫ్ ద యూస్. చాలా యూసెస్ ఉంటాయి, తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి సెల్. ఇది అంటే జస్ట్ బేసిక్ అండి, వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్. వీటినన్నిటి కూడా మనం ఏమంటాం, సెల్స్ అంటాం. ఓకే, సో ఈ అడ్డంగా కనిపించేటివన్నిటి కూడా ఏమంటాం, రోస్ అంటాం. ఈ నిలువుగా కనిపించేటివన్నీ కూడా కాలమ్స్ అంటాం. అంటే వెరీ అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకి కొంత మనకి ఐడియా ఉంటుంది కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. బట్ రెగ్యులర్గా వర్క్ చేసే వాళ్ళకి ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది. ఇది వచ్చేసి సెల్ రేంజ్. అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి సెలెక్ట్ చేస్తారో దాన్ని ఏమంటారు అంటే సెల్ రేంజ్ అంటాం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి సెలెక్ట్ చేసామనుకోండి, దీని ఒక సెల్ రేంజ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ బార్. కింద మీకు ఇక్కడ స్టార్ట్, ఈ షీట్ నేమ్, ఇక్కడ ప్లస్ అంటే న్యూ షీట్ తీసుకునే బటన్, ఇవంతా ఉంది కదండి. ఇక్కడ కింద యాక్చువల్గా ఇక్కడ కింద, దాని కింద. ఓకే, సో ఈ ఏరియానంతా కూడా కలిపి స్టేటస్ బార్ అంటాం. సో ఇదంతా కూడా స్టేటస్ బార్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి న్యూ షీట్ బటన్. ఇప్పుడు మీరు ఒక కొత్త షీట్ ఇన్సర్ట్, ఇప్పుడు మనకి వర్డ్లో అయితే పేజెస్ ఉంటాయి, పవర్ పాయింట్లో అయితే స్లైడ్స్ ఉంటాయి. అదేవిధంగా ఎక్సెల్లో అయితే షీట్స్ అంటాం మనం. సో ఇది షీట్, బట్ షీట్కి మీరు ఏదైనా ఒక పేరు పెట్టుకోవచ్చు.
ఒక న్యూ ఎక్సెల్ షీట్ తీసుకున్నారనుకోండి, మీరు ఇక్కడ గమనించండి, షీట్ 1 అని ఉంది. ఒక షీట్లో మీరు సమ్ ఇన్ఫర్మేషన్ సమ్ డేటాబేస్ ఫార్మాట్ చేసుకున్నారు. కొత్తగా మీకు ఇంకొక షీట్ కావాలంటే ఇలా ప్రెస్ చేయాలి. అంటే ఇది ఎలా అంటే ఒక పుస్తకంలో పేజెస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినట్టు. మీరు మళ్ళీ వేరే ఎక్సెల్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలనుకోండి, అదేంటి వేరే బుక్ తీసుకొని రాస్తున్నట్టు లెక్క. ఓకే, సో ఇవన్నీ కూడా షీట్స్ అంటే పుస్తకంలో పేజెస్ లాగా. సో ఇలా మీరు ఇన్సెర్ట్ చేసుకోవచ్చు కొత్త షీట్స్. నెక్స్ట్ స్మాల్ డౌట్ సార్, ఇక్కడ షీట్స్ 20-30 షీట్స్ పెట్టుకున్నాం అనుకోండి సార్, అక్కడ సెర్చ్ చేయడం ఎలా సార్? ఇక్కడ ఒక సెర్చింగ్ ఉంటుంది కదా, 20-30 షీట్స్ సార్ ఒక ఎక్సెల్ షీట్ లో. ఓకే ఓకే చూడండి, మామూలుగా ఇలా మీరు వెళ్ళండి. తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, చూడండి ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, రైట్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇక్కడ ఫుల్ అయిపోయింది, మీకు కనిపించట్లేదు అనుకోండి, ఇక్కడ మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి. ఓకే అండి, మీరు ఒక పని చేయొచ్చు, ప్రతి షీట్కు కూడా రిలవెంట్ పేరు పెట్టుకోండి. పేరు పెట్టుకుంటే ఏంటంటే పేరుని బట్టి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. Ctrl+G కొట్టారనుకోండి, Ctrl+G కొడితే స్పెషల్ అనండి. స్పెషల్ అంటే ఇక్కడ షీట్ ఏమన్నా ఉందా, షీట్లో అలా వెళ్ళడానికి లేదు, బట్ వేరే ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడికి వెళ్ళచ్చు. ఇక్కడి నుంచి అండి షీట్ అంటే రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళచ్చు. ఓకే అండి, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ వ్యూ ఆప్షన్స్ ఉన్నాయి. బాటమ్ రైట్ కార్నర్లో వ్యూ ఆప్షన్స్ అంటే ఫస్ట్ది వచ్చేసి నార్మల్ వ్యూ, నార్మల్గా మీరు ఎక్సెల్ ఓపెన్ చేసి మీరు ఎలా కనిపిస్తుంది అలా. సెకండ్ది వచ్చేసి పేజ్ లేఅవుట్ వ్యూ. పేజ్ లేఅవుట్ వ్యూలో ఇలా ఉంటుంది, అంటే ఒక వర్డ్ డాక్యుమెంట్లో మీరు ఎలా చూస్తారు అలా ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా మీరు హెడర్ ఫూటర్ పెట్టుకోవచ్చు. హెడర్ అంటే ఫూటర్ అంటే ఏంటంటే ఒక పేజీకి పైన ప్రతి షీట్లో మీరు ప్రింట్ చేసినప్పుడు ఏదైనా కనిపించాలి, కామన్గా ఇన్ఫర్మేషన్ కనిపించాలి అనుకున్నప్పుడు ఇక్కడ పెట్టుకుంటారు. అయితే దీని గురించి కొద్దిగా బేసిక్స్ చెప్తానండి. నేను మామూలుగా ఈ నార్మల్ వ్యూలోకి వెళ్ళాను. చూడండి, ఇక్కడ నార్మల్ వ్యూలోకి వెళ్తున్నాను. నార్మల్ వ్యూలో ఇలా ఉంది. నార్మల్ వ్యూలో మీరు హెడర్ ఫూటర్ పెట్టుకున్నది కనపడదు మీకు. ఇదేంటంటే ఒక మామూలుగా ఈ సెల్స్ ఇలా కాలమ్స్ రోస్ మాత్రమే కనిపిస్తాయి. కానీ మీరు కామన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే పెడతారో అది ఇక్కడ కనబడదు. అది పెట్టాలంటే నార్మల్ పేజ్ లేఅవుట్ వ్యూలోకి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైప్ చేయండి, ఓకే, ఎక్సెల్ బేసిక్ ట్యూటోరియల్. సో ఇలా పెట్టాను. తర్వాత ఇక్కడ ఒకటి, ఓకే, ఇక్కడ వచ్చేసి ఇదేం లేదు, ఇక్కడ ఏం రాయని ఇంకా. ఓకే, మనం కిందికి వెళ్ళిపోయి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఏమన్నా. ఇక్కడ ఏం పెట్టచ్చు అంటే హౌ టు యూస్ పేజ్ లేఅవుట్ వ్యూ అంటే ఒక టాపిక్ అనుకోండి, ఇలా పెట్టాను. ఓకే, ఇప్పుడు నేను ఈ పేజ్ లేఅవుట్ వ్యూలో ఉన్నాను కాబట్టి ఇలా కనిపిస్తుంది. అంటే మామూలుగా పేజ్ లేఅవుట్ వ్యూ అనేది మనం ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఒక ప్రింట్అవుట్ మన చేతికి వచ్చాక ఆ లేఅవుట్ అనేది మనకు ఎలా కనిపిస్తుంది అనేది మనకి పేజ్ లేఅవుట్ వ్యూలో కనిపిస్తుంది. ఓకే, అంతేగాని ఇప్పుడు నార్మల్ వ్యూలోకి వెళ్ళారనుకోండి, నేను అక్కడ హెడర్ ఫూటర్ పెట్టాను కానీ కనబడట్లేదు. ఓకే, సో అది మీరు గమనించండి. కాబట్టి హెడర్ ఫూటర్ కనబడాలంటే పేజ్ లేఅవుట్ వ్యూ, మరి ఇది ఎప్పుడు కనిపిస్తుంది, ప్రింట్ తీస్తే వస్తుంది. ఇప్పుడు నేను నార్మల్ వ్యూలో ఉండి Ctrl+P కొట్టాను అనుకోండి, ఇక్కడ మీకు ప్రివ్యూ కనిపిస్తుంది. వి డి నాట్ ఫైండ్ ఎనీథింగ్. ఓకే ఓకే, అంటే అక్కడ డేటా ఏం లేదంటున్నారు. సో సంథింగ్ ఏదో టైప్ చేద్దాం. ఓకే, ఇప్పుడు Ctrl+P అంటున్నాను. Ctrl+P అంటే ఇప్పుడు చూసారా, ప్రింట్అవుట్ తీసేటప్పుడు మనము టైప్ చేసిన హెడర్ ఫూటర్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. అంటే ఇది ప్రతి పేజ్కి వస్తుంది. కొత్తగా పేజెస్ ఇన్సర్ట్ చేశారనుకోండి 2, 3, 4, 5 అన్నిటికీ కూడా సేమ్ కామన్ హెడర్ కామన్ ఫూటర్ అనేది అక్కడ మీకు ప్రింట్అవుట్లో వస్తుంది. కానీ అది నార్మల్ లేఅవుట్లో కనపడదు, అది గమనించండి. నెక్స్ట్ వ్యూ రిపీట్ చేయండి సార్. ఓకే అండి, సో మామూలుగా మీరు వర్క్ చేసేటప్పుడు ఇలా ఇందులో వర్క్ చేసుకుంటారు కదండి. అయితే మీకు ఏదైనా ఒక రిక్వైర్మెంట్ ఉండొచ్చు, మీరు ఒక ఒక టేబుల్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేసినప్పుడు హెడర్ ఫూటర్ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి. హెడర్ ఫూటర్ అంటే కామన్ ఇన్ఫర్మేషన్, బుక్ టైటిల్ కానీ ఆథర్ టైటిల్ కానీ పేజ్ నెంబర్ కానీ అటువంటివి పెట్టాలనుకున్నప్పుడు మీరు ఈ నార్మల్ వ్యూలో పెట్టడం కుదరదు. అటువంటివి పెట్టాలంటే ఏం చేయాలి, ఇక్కడ బాటమ్ రైట్ కార్నర్లో ఉన్న నార్మల్ వ్యూ పక్కన ఉన్న పేజ్ లేఅవుట్ వ్యూలోకి వెళ్ళాలండి. పేజ్ లేఅవుట్ వ్యూలోకి వెళ్తే పైన హెడర్ అని ఉంటుంది. ఈ హెడర్లో లెఫ్ట్ సైడ్, సెంటర్, రైట్ సైడ్ మీరు ఏదైతే టైప్ చేశారో ఇదంతా కూడా మీరు ప్రింట్ చేసుకుంటూ మీకు ప్రతి పేజీలో కనిపిస్తుంది.
కింద కావాలంటే పేజ్ నెంబర్ కానీ ఇంకేదైనా ఫూటర్ ఇన్ఫర్మేషన్ కానీ మీరు పెట్టుకోవచ్చు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సార్ చెప్పండి. మన స్క్రీన్ పెద్దదిగా కనిపిస్తుంది సార్, మీరు చేస్తారా? ఇది స్క్రీన్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది, మినిమైజ్ లో లేదు అంటున్నాను సార్. వేరే వాళ్ళకు ఎలా ఉందండి? నేనేం చేయలేదండి, నార్మల్ గానే షేర్ చేశాను. ఎలా? నార్మల్ గానే ఉంది సార్. కొంచెం అలానే ఉంది మాకు సార్. కూడా నార్మల్ గానే ఉందండి. శాంతి గారు ఓకే, మీరు ఒక్కసారి జూమ్ అవుట్ చేసుకోండి, ఇలా జూమ్ అవుట్ చేసుకోండి. చెప్పండి సార్. పేజ్ నెంబర్స్ దానికి అదే ఐ మీన్ సిరీస్ లో వచ్చేస్తాయా సార్? రావండి, మీరు ఇచ్చుకోవాలి. అది ఎలా అంటే చూపిస్తాను. ఇక్కడ ఫూటర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇద్దాం. ఇక్కడ ఎలా అంటే డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు పేజ్ నెంబర్ అని ఉంది, చూసారా? పేజ్ నెంబర్ ఇది క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ పేజ్ నెంబర్ అని వచ్చింది కదా. ఇప్పుడు నేను హెడర్ అండ్ ఫూటర్ వ్యూలో ఉన్నాను, మళ్ళీ నార్మల్ వ్యూలోకి వెళ్తాను. అంటే ఇక్కడ క్లిక్ చేసేసి నార్మల్ వ్యూలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా మేము కనబడదు. కంట్రోల్ పీ కొట్టి చూద్దాం. అయితే నేను ఇది డేటాబేస్ని ఏం చేస్తా అంటే కొన్ని పేజెస్లో పెడతాను వరుసగా. కంట్రోల్ పీ కొడుతున్నాను. ఇప్పుడు చూడండి, బాటమ్ రైట్ కార్నర్లో పేజ్ 1 అని వచ్చింది. నెక్స్ట్ పేజ్కి వెళ్తే పేజ్ 2, నెక్స్ట్ పేజ్కి వెళ్తే పేజ్ 3. ఓకే, సో అది ఎలా అనేది ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇక్కడ నార్మల్ వ్యూ కాకుండా పేజ్ లేఅవుట్ వ్యూలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత పైన హెడర్, కింద ఫూటర్ ఉంటుంది. అక్కడ మీరు కర్సర్ పెట్టేసేసి ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్ ఉంటుంది, మీరు నోట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చాక హెడర్ అండ్ ఫూటర్ ఉంటుంది. హెడర్ అండ్ ఫూటర్లో పేజ్ నెంబర్ అని మీరు క్లిక్ చేశారంటే అక్కడ పేజ్ నెంబర్ ఫార్మాట్ అనేది అక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? హెడర్ అండ్ ఫూటర్, అది ఆ పేజ్ అక్కడ ఉన్నారు కదా, హెడర్ అండ్ ఫూటర్ పెట్టుకున్నారు కదా. మళ్ళీ పేజ్ లేఅవుట్ ఇందులోకి రావాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నార్మల్ వ్యూలో నుంచి పేజ్ లేఅవుట్ వ్యూలోకి వెళ్ళారు, పేజ్ లేఅవుట్ వ్యూలో నుంచి హెడర్ అండ్ ఫూటర్ వ్యూలోకి వెళ్ళారు, మళ్ళీ బ్యాక్ టు పేజ్ లేఅవుట్ వ్యూలోకి వచ్చి మామూలుగా వర్క్ చేసుకోండి. ఇక్కడ వర్క్ చేయడం ఇబ్బందిగా ఉంటే ఇది ఒక వర్డ్ డాక్యుమెంట్ లాగా మీకు అనిపిస్తే మళ్ళీ నార్మల్ వ్యూలోకి వచ్చేసింది ఇలా. ఓకే అండి, సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి, తర్వాత ప్రాక్టీస్ చేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సార్ హెడర్ కనిపిస్తుంది కానీ ఫూటర్ కనపడట్లే. ఫూటర్ కింద ఉంటుందండి, మీరు స్క్రాల్ డౌన్ చేసుకుంటే కిందికి వెళ్ళండి, కింద ఉంటుందండి. స్క్రాల్ డౌన్ చేసుకుంటూ వెళ్తే ఫూటర్ అనేది కింద ఉంటుంది, అది పేజ్కి కింద ఉంటుంది. అంటే ఎన్ని డౌన్కి వెళ్ళాలి ఎంతవరకు అని? అంటే చాలా అంటే ఒక పేజ్ A4 పేజ్ అనుకోండి, కిందికి ఎలా వెళ్తారో అలా. ప్రింట్ లో కనపడుతున్నారు కదా, ప్రింట్ లో కనపడుతుంది. అంటే మీరు పేజ్ లేఅవుట్ వ్యూలో ఉన్నప్పుడు కనిపిస్తుంది, నార్మల్ వ్యూలో ఉన్నప్పుడు నాకు కూడా కనబడదు. ఇక్కడ చూడండి, ఎవరికి కనబడదు. పేజ్ లేఅవుట్ వ్యూలోకి వెళ్తే అప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. ఇది హెడర్ అంటాం, ఇది ఫూటర్ అంటాం. ఓకే అండి సార్, కొన్ని డేటా షీట్స్ ఇచ్చినప్పుడు మనకు మధ్యలో కూడా ఇట్లా వస్తుంది కదా సార్, అది ఎట్లా వస్తుంది? అంటే ఐ మీన్ ఆ షీట్ ఎవరు కాపీ చేయకుండా. అంటే ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పండి, ఏమని ఉంటుంది స్క్రీన్ మీద? వాటర్ మార్క్ అంటున్నారండి? అవునండి, అవును. ఓకే ఓకే, వాటర్ మార్క్ చూడండి, మామూలుగా మీరు ఇక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడ మీకు పేజ్ లేఅవుట్లో ఇక్కడే వెళ్ళిపోదాం, మనకి పేజ్ లేఅవుట్ లో ఉండొచ్చు. సార్ ఒకసారి ఇన్సర్ట్ చెక్ చేయండి సార్. ఓకే ఓకే, సో ఇన్సర్ట్ లో అలా ఏం లేదండి. ఓకే, యాక్చువల్గా మనకు అది ఎక్కడుందో అంత ఐడియా లేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ టైప్ చేసేయండి, అది ఎక్కడున్నా కూడా మీకు కనిపిస్తుంది. వచ్చిందా వాటర్ మార్క్ అని, యాడ్ వాటర్ మార్క్ ఎక్సెల్. అయితే డైరెక్ట్గా కమాండ్ రావట్లేదు, ఉంటుందండి, నేను చెప్తాను ఒక్క నిమిషం. వ్యూలో పేజ్ బ్రేక్ ప్రివ్యూకి వెళ్ళాను, బ్యాక్గ్రౌండ్ కాదు సార్. మీరు పెట్టిన హెడర్ ఫోటో ఆ ఒక షీట్ కి వస్తుందా, అన్ని షీట్స్ కి రిపీట్ అవుతుందా సార్? హెడర్ ఫూటర్ అంటే ఏంటంటే కామన్ గా కనిపించేది కాబట్టి అన్ని షీట్స్ కు వస్తుంది. ఓకే అండి, అది నేను వాటర్ మార్క్ నేను చెక్ చేసి చెప్తాను. ఓకే సార్. నెక్స్ట్ వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ వ్యూ ఆప్షన్స్ లో ఇంకేమున్నాయంటే, మీరు రైట్ సైడ్ వెళ్ళినట్టే పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఉంది. పేజ్ బ్రేక్ ప్రివ్యూ గురించి నేను అంతకుముందు చెప్పాను. పేజ్ బ్రేక్ ప్రివ్యూలో ఏంటంటే ఒక పేపర్ ఎక్కడెక్కడ ఎండ్ అవుతుంది,
ఎక్కడెక్కడ కొత్త పేపర్ స్టార్ట్ అవుతుంది అనేది మనకు సిస్టంలో ఈజీగా చూసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మీకు ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు ఓకే ఇలా వస్తుందా అని ఒక అవగాహన అనేది వస్తుంది. అయితే ఎప్పుడైనా మీకు ఇది మీరు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నారనుకోండి, మీకు అంటే ఇదంతా కూడా డేటాబేస్ ఉందనుకోండి, మీకు ఇక్కడ అర్థమవుతుంది పేజ్ 1 ఇక్కడ ఉంది, పేజ్ 2 ఇక్కడ ఉంది. అయితే మీకు కొన్నిసార్లు ఇవన్నీ కూడా కాలమ్స్ ఉన్నాయనుకోండి, ఇదంతా కూడా కావాలనుకుంటే మీరు ఇది ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇది అవసరం లేదు, ఇదంతా కూడా లైన్స్ మీద ఆధారపడి ఉంటుంది. లైన్స్ మీరు సెట్ చేసిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. లేఅవుట్లోకి వెళ్ళండి. లేఅవుట్లోకి వెళ్ళిపోయి ఓరియంటేషన్లో పోర్ట్రైట్ కావాలా ల్యాండ్స్కేప్ కావాలా పెట్టుకోండి. ల్యాండ్స్కేప్ పెట్టుకున్నాం అనుకోండి, మీకు ఇలా కనిపిస్తుంది. కొంచెం జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. ఇలా అయితే ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువ వచ్చింది కదా, కావాలంటే మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఒక పేపర్ మామూలుగా మీరు ప్రింట్ తీసినప్పుడు మీకు ఏ రేషియోలో కనిపిస్తుందో అలా సెట్ చేసుకోండి. ఈ లైన్స్ తోటి సెట్ చేసుకుంటే ఏంటంటే మీకు నీట్గా ప్రింట్ అవుట్ అనేది వస్తుంది. అయితే సేవ్ యాజ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. డైరెక్ట్గా ప్రింట్ తీసుకుంటే వస్తే ఓకే, అది బాగా రాకుంటే ప్రివ్యూలో చూసుకోండి. బాగా రాకుంటే పీడిఎఫ్గా సేవ్ యాజ్ చేసుకొని ఎక్స్ట్రా మార్జిన్ ఏమైనా ఉంటే మీరు ఏదైనా ఒక పీడిఎఫ్ ఎడిటర్ ద్వారా కానీ లేకుంటే అడోబీ acrobat.adobe.com చూడండి, acrobat.adobe.com ఈ వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేసుకొని క్రాప్ అనేది చేసుకోవచ్చు, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉన్నాయని ఇది నేను అంతకుముందు ఫస్ట్ క్లాస్లో చెప్పుంటాను. సో పెద్దగా చిన్నగా చూసుకోవాలంటే మీరు ఇలా చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంకా ఏమున్నాయంటే వ్యూ ఆప్షన్స్ అయిపోయింది. వర్క్ షీట్, యాక్చువల్గా దీనంతా కూడా మనం దీన్ని ఏమంటాం, వర్క్ షీట్ అంటాం. ఇది ఒక వర్క్ షీట్ ఇవన్నీ కూడా వర్క్ షీట్ అంటాం, అది బేసిక్ నాలెడ్జ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫార్ములా బార్ నెంబర్ 11 చూడండి. ఫార్ములా బార్ మీరు ఎప్పుడైనా ఒక ఫార్ములా ఏదైనా అప్లై చేయాలంటే ఇక్కడ మీరు అప్లై చేయాలి. ఫార్ములాని కాదు, మీ సెల్లో ఏదైతే ఉందో అది మీకు అక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి టైప్ చేస్తాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తాను అనుకోండి, ఇక్కడ సిటీ అని టైప్ చేశాను అనుకోండి. సో ఇక్కడ నేను సిటీ అని టైప్ చేస్తే ఆ సిటీ అనేది నాకు అక్కడ ఫార్ములా బార్లో కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు కనిపిస్తుంది. ఓకే, సో అదే విధంగా నేను ఒక ఫార్ములా అప్లై చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు 2 + 3 + 4 + 5 ఇలా పెట్టాను అనుకోండి. ఇక్కడ అంటే ఇది మామూలుగా ఒక సింపుల్ ఫార్ములా. ఫైనల్ వాల్యూ అనేది మనకి ఇక్కడ సెల్లో కనిపిస్తుంది. దాని యొక్క ఫార్ములా ఏదైతే అప్లై చేసామో అది ఫార్ములా బార్లో కనిపిస్తుంది. సో దీన్ని ఏమంటాం, ఫార్ములా బార్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకా ఫంక్షన్స్ ఉంటాయి. దీన్ని మళ్ళీ తర్వాత వచ్చే క్లాస్లో మనం చూద్దాం. అంటే ఒక్కొక్క ఫంక్షన్ ఎలా అప్లై చేయాలనేది దీని ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని డిస్కస్ చేసామండి లేఅవుట్ గురించి. నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఏమేమి క్విక్ యాక్సెస్ టూల్ బార్ ప్లస్ మిగతా వాటి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఇక్కడ ఉందని నేను ఆల్రెడీ మామూలుగా చెప్పేశాను. సో మీరు తర్వాత బుక్లో నుంచి ఇంకా డీటెయిల్గా కావాలంటే అది చదువుకోండి. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి మౌస్ పాయింటర్, బేసిక్ మౌస్ పాయింటర్ స్టైల్స్ అవి ఎలా ఉంటాయనేది అబ్జర్వ్ చేద్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి, ద ఎక్సెల్ మౌస్ పాయింటర్ టేక్స్ ఆన్ మెనీ డిఫరెంట్ అపియరెన్సెస్ యాజ్ యూ మూవ్ అరౌండ్ ద స్ప్రెడ్ షీట్. The following table summarizes the most common mouse pointer appearances. చూడండి, పాయింటర్ మామూలుగా మీరు ఇలా క్లిక్ చేశారనుకోండి, ఇలా కనిపిస్తుంది. The white plus sign will select a single cell to enter data, retype data and delete text from the selected cell. This pointer is also useful for selecting a range of cells. సో ఇది మీకు ఈ వైట్ అంటే మౌస్ మామూలుగా మీకు బయటికి వెళ్ళారనుకోండి ఎలా కనిపిస్తుంది, యారోలా కనిపిస్తుంది. కానీ ఎక్సెల్కి వెళ్తే ఏమవుతుంది, ఆ యారో అనేది ఇలా ప్లస్ సైన్ లాగా కనిపిస్తుంది. ఇదేంటంటే ఒక రకమైన సెలక్షన్ టూల్ అనుకోండి. ఎక్కడ క్లిక్ చేసినా కూడా అది సెలెక్ట్ అవుతుంది. అయితే దీన్ని మరి ఇక్కడ క్లిక్ చేస్తే ఈ సెల్ అనేది సెలెక్ట్ అయింది. మల్టిపుల్ సెల్ సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయాలి. సో మీరు ఎటువైపు డ్రాగ్ చేస్తే అటువైపు ఇలా సెలక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అది వాళ్ళు చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాయింటర్, ఇది వచ్చేసి పాయింటర్ టైప్. దీన్ని ఏమంటారు, వైట్ ప్లస్ సైన్ ఉన్నప్పుడు అలా కాకుండా ద వైట్ యారో విల్ డ్రాగ్ ద కంటెంట్స్ ఆఫ్ ద సెలెక్టెడ్ సెల్ టు ఎ న్యూ లొకేషన్. అంటే ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది ఒక్కసారి చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ డేటా అనేది ఇక్కడ నేను ఒక్కొక్కసారి మళ్ళీ
ఈ టెంప్లెట్ ఒకటి తీసుకుంటాను, మోర్ టెంప్లెట్స్లోకి వెళ్తున్నాను. మోర్ టెంప్లెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చిన్న క్యాలెండర్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోట్స్ ఉంది, నోట్స్ నేను వేరే దగ్గర తీసుకెళ్ళాలనుకోండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ప్లస్ సైన్ ఉంది. ఈ ప్లస్ సైన్ ఏమి ఇండికేట్ చేస్తుంది? ప్లస్ అంటే డబుల్ హెడెడ్ హ్యారోస్ ఉన్న పైన కింద టూ సైడ్ వర్టికల్ గా హారిజెంటల్ గా డబుల్ హెడెడ్ హ్యారోస్ ఉన్న సైన్. ఇది వచ్చేసి వైట్ ప్లస్ సైన్, ఇది వచ్చేసి వైట్ యారో. ఓకే, వైట్ యారో. వైట్ యారో అంటే అది ఇట్లా వచ్చినప్పుడు మనం సెలెక్ట్ చేయాలి. చూడండి, ఇలా ఏదైనా ఒక సెల్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీన్ని నేను ఇక్కడ తీసుకెళ్ళాను అనుకోండి, వైట్ యారో కనిపిస్తుంది. వైట్ యారో వెనకాల ఒక చిన్న ఇది అటు ఇటు ఫేస్ చేసినటువంటి డబుల్ హెడెడ్ హ్యారో కనిపిస్తుంది. ఇది ఏం చేస్తుందంటే, మీరు ఇలా పట్టుకొని లాగొచ్చు దాన్ని. ఇలా పట్టుకొని లాగారు అనుకోండి, ఎక్కడైనా తీసుకెళ్ళిపోవచ్చు దాన్ని. సో ఇలా, సో అది మనకి అలా ఉపయోగపడుతుంది. ఎనీథింగ్ మీరు కొన్ని ఒక రేంజ్ ఆఫ్ ఒక సెల్ రేంజ్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంచెం డేటా ఉంది. సో ఇదంతా కూడా మీరు వేరే దగ్గర తీసుకెళ్ళాలంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా ఒక దగ్గర పట్టుకొని ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్లో. ఓకే, ఒకటని కాదు, మీరు ఎనీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ డేటాని మీరు ఇలా Ctrl+C Ctrl+V కొడుతున్నాను, ఇలా సెలెక్ట్ చేసుకొని ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తే సెలెక్షన్ అనేది పోతుంది. దీన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు ఇలా. అందుకు మనకు ఆ పాయింటర్ ఏది వైట్ యారో అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ప్లస్ సైన్. దీని పేరు బ్లాక్ ప్లస్ సైన్. ఇది ఎలా యూజ్ చేస్తారంటే, చూడండి, ద బ్లాక్ ప్లస్ సైన్ యాక్టివేట్స్ ద ఫిల్ హ్యాండిల్ ఆఫ్ ద సెలెక్టెడ్ సెల్ అండ్ విల్ ఫిల్ ద అడ్జాయినింగ్ సెల్స్ విత్ సమ్ టైప్ ఆఫ్ సిరీస్. అంటే మీరు పైన ఒక 2 మోడల్స్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 టైప్ చేసేసి ఇలా ఆ రెండింటిని సెలెక్ట్ చేసి కిందికి లాగితే 3, 4, 5, 6 అలా వస్తుంది. అలా కాకుండా 1 టైప్ చేసి 3 టైప్ చేసి లాగారనుకోండి, అది ఏం అర్థం చేస్తుందంటే సేమ్ సిరీస్ లో మీకు కావాలి అర్థం చేసుకొని 1, 3, 5, 7 అలా ఇస్తుంది అన్నట్టు. ఓకే, మీరు అదే విధంగా మంత్ టైప్ చేసి మంత్ నేమ్ టైప్ చేసి కిందికి లాగితే ఫుల్ మంత్ నెక్స్ట్ మంత్ నేమ్స్ ఇస్తుంది. అదేవిధంగా వీక్ డేస్ కూడా ఇస్తుంది. అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ నేను 1 టైప్ చేశాను, 2 టైప్ చేశాను. అట్లా మీకు ఒక 100 నెంబర్స్ టైప్ చేయాలనుకోండి, మీరు 100 మాన్యువల్గా టైప్ చేయడం అవసరం లేదు. ఇక్కడ ఇలా 2 కలిపి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న పాయింటర్ ఉంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సైన్ ఎలా మారింది చూడండి. దాని పేరు చూడండి, బ్లాక్ ప్లస్ సైన్ అంటాం. బ్లాక్ ప్లస్ సైన్. సో ఇక్కడికి వచ్చి ఇలా డ్రాగ్ చేశారంటే ఆ నెంబర్స్ అనేది అదే ఫిల్ చేసేస్తుంది. ఓకే, సో ఇలా అయితే దానికి ఒక మోడల్ అనేది మనం ఇవ్వాలి. ఇప్పుడు 1 ఇస్తున్నాను, 5 ఇస్తున్నాను. ఇప్పుడు ఈ 2 సెలెక్ట్ చేసుకొని నేను ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, అది అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు సరిగా రాలేదు, బట్ సంథింగ్ వెంట్ రాంగ్. ఒకసారి 1 ఇచ్చి 5 ఇస్తాను అనుకోండి. ఇప్పుడు చూద్దాం. సో 5, 7, 9, 11 ఇలా అది సిరీస్ మోడల్ని అర్థం చేసుకొని అలా ఇస్తున్నాను. ఒకసారి నేను జనవరి టైప్ చేస్తాను. జనవరి టైప్ చేసిన తర్వాత నేను ఫిబ్రవరి టైప్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. జస్ట్ మీరు ఇలా అనండి, అదే మీకు మంత్ నేమ్స్ అన్ని కూడా లాగితే ఇచ్చేస్తుంది. అది మరి డిసెంబర్ తర్వాత మళ్ళీ ఏమొస్తుందంటే మళ్ళీ జనవరి వస్తుంది అలా. ఓకే, అదేవిధంగా వీక్ డేస్ అంటే సిరీస్ అవి ఆటోమేటిక్గా ఉంటాయి అనుకున్నప్పుడు ఆ సిరీస్ని మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ సెల్లో జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి అంతే. ఓకే, క్యాలెండర్ అది చేసేటప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, అంతే అండి. నెక్స్ట్ ఇది ఓన్లీ రోస్ లో అవుతుందండి, లేదంటే కాలమ్స్ లో అవుతుంటుందా? అవుతుందండి, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 టైప్ చేస్తాను, ఇక్కడ 2 టైప్ చేస్తాను, అడ్డంగా కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడన్నా 1, 2, 3, 4, 5 కాలమ్స్ ఇలా కావాలనుకోండి, ఇక్కడ పెట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి, ఇలా కూడా అవుతుందండి. ఓకే, వెరీ గుడ్. చిన్న షార్ట్ కట్ ఉంది సార్, డబల్ టచ్ చేస్తే కిందకి వెళ్ళిపోతుంది సార్. అది ఇప్పుడు 1, 2 కొట్టి డబల్ టచ్ చేస్తే అది చాలా. ఓకే, అక్కడ డబుల్ టాప్, అక్కడ డబల్ టచ్ చేయాలి. సో అది మరి ఎంతవరకు వస్తుందంటే పక్కన సెల్లో డేటా ఉంటే ఎంతో డేటా ఉంటే అంతవరకు వస్తుంది అలా. ఒకవేళ నేను ఒక న్యూ సెల్ తీసుకున్నా అనుకోండి, మరి అది ఎన్ని నెంబర్లు ఇస్తుంది అనేది ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇప్పుడు 1 కొట్టాను, 2 కొట్టాను, ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేస్తున్నాను, మరి ఎన్ని ఇస్తుంది చూద్దాం. ఇవ్వట్లేదు, ఎందుకంటే పక్కన దానికి ఒక ఐడియా అంటూ ఏమీ లేదు. దానికి ఒక
సెల్ మనకు డేటాబేస్ ఎంత వరకు ఉంది అనేది దానికి కొంచెం ఇవ్వాలి, హింట్ ఇవ్వాలన్నట్టు. నేను కొంత రేంజ్ వరకు నేను టైప్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇది అర్థం చేసుకుంటుంది, ఓకే వీళ్ళకి ఈ రో వరకే అవసరం ఉంది అని చెప్పి అక్కడి వరకు మాత్రమే ఇస్తుంది. అది కొంచెం తెలివిగా ఆలోచించి ఇస్తుంది అన్నట్టు. ఊరికే పని మనకు అవసరమైనంత వరకు మాత్రమే చేస్తుంది అది, అంతే. ఓకే అండి, గుడ్. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ డబుల్ క్లిక్ అంటే రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ లెఫ్ట్ పక్కకు రైట్ క్లిక్ అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను 3 టైప్ చేశాను, ఈ 2 సెలెక్ట్ అన్ని లెఫ్ట్ క్లిక్. ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ టైప్ చేశాను, ఇక్కడ కూడా 2 టైమ్స్ లెఫ్ట్ క్లిక్ చేస్తున్నాను. మౌస్ లెఫ్ట్ క్లిక్ అంటే రైట్ కూడా పని చేస్తుండొచ్చు, ఒకసారి టెస్ట్ చేస్తాను. నేనైతే లెఫ్ట్ వాడతాను. చూడండి, ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తాను, అవుతుందా? పని చేయట్లేదు. నా కంప్యూటర్లో రైట్ క్లిక్ పని చేయట్లేదు, ఓన్లీ లెఫ్ట్ క్లిక్ మాత్రమే పని చేస్తుంది. ఓకే ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ దీని గురించి మనం డిస్కస్ చేసాం. ప్లస్ సైన్ అనేది, బ్లాక్ ప్లస్ సైన్ అనేది ఎలా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్ప్రెడ్షీట్ నావిగేషన్. సో స్ప్రెడ్షీట్ నావిగేషన్ మెథడ్ ఇంకొక 5 మినిట్స్ చెప్పాక డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ టైం ఇస్తానండి. తర్వాత మళ్ళీ మనం సెషన్ ఏం చేద్దాం. మెథడ్ మౌస్ పాయింటర్, దీన్ని ఓకే ఇది ఆల్రెడీ ఓకే. మౌస్ పాయింటర్ మనం క్లిక్ చేస్తే మనకు అంటే మనకు పాయింటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మౌస్ పాయింటర్ అంటాం. అది ఎందుకు పనిచేస్తుంది? యూజ్ ద మౌస్ పాయింటర్ టు సెలెక్ట్ ఎ సెల్. మనం ఏదైనా ఒక సెల్ క్లిక్ చేయాలంటే సెలెక్ట్ చేయాలంటే ఆ మౌస్ పాయింటర్ వాడతాం. స్క్రాల్ బార్స్ ఇవేంటంటే ఇందులో మళ్ళీ హారిజంటల్ స్క్రాల్ బార్, వర్టికల్ స్క్రాల్ బార్ ఉంటుంది. సో అవి ఏం చేస్తాయంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది, నేను రైట్ సైడ్ వెళ్ళాలనుకోండి ఇలా మూవ్ చేయాలి, ఇదేంటి హారిజంటల్ స్క్రాల్ బార్. కిందికి వెళ్ళాలనుకోండి ఈ వర్టికల్ స్క్రాల్ బార్ పట్టుకొని ఇలా మూవ్ చేయాలి, మూవ్ చేస్తే కిందికి వెళ్తాను. అలా కాకుండా నేను ఈ స్క్రాల్ వీల్ని నేను ఇలా తిప్పాను అనుకోండి, అప్పుడు కూడా నేను పైకి కిందికి వెళ్ళొచ్చు. ఓకే, సో అది స్క్రాల్ బార్ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి ఆరో కీస్ కూడా మీరు యూజ్ చేస్తూ ఎటు అంటే అటు, ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లోకి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తాను, కీబోర్డ్ మీద లెఫ్ట్ ఆరోకి వెళ్తే లెఫ్ట్ ఆరో క్లిక్ చేస్తే లెఫ్ట్కి, డౌన్ ఆరో క్లిక్ చేస్తే డౌన్కి, రైట్ ఆరో రైట్, అప్ ఆరో, ఇలా కూడా నావిగేషన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఎంటర్ కొట్టారనుకోండి, ఇక్కడికి వచ్చి ఎంటర్ కొడితే నెక్స్ట్ సెల్కి వెళ్తారు, ట్యాబ్ రైట్ సైడ్ సెల్కి వెళ్తారు. సో డేటా ఎంట్రీ చేసేటప్పుడు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎంటర్ కొడితే నెక్స్ట్ సెల్, ట్యాబ్ కొడితే నెక్స్ట్ నెక్స్ట్ రో, ట్యాబ్ కొడితే నెక్స్ట్ కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ మ్యూట్ చేస్తున్నాను మైక్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కంట్రోల్ హోమ్, ఇది ఆల్రెడీ డిస్కస్. కంట్రోల్ హోమ్ కొడితే మనకి A1 సెల్కి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడెక్కడో ఉన్నా అనుకోండి, కంట్రోల్ పట్టుకొని కీబోర్డ్ మీద హోమ్ బటన్ నొక్కితే ఫస్ట్ సెల్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వచ్చి కంట్రోల్ ఎండ్ కొడితే మూవ్స్ ద కర్సర్ టు ద లాస్ట్ సెల్ ఆఫ్ యూజ్డ్ స్పేస్ ఆన్ ద వర్క్ షీట్ విచ్ ఈస్ ద సెల్ అట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద రైట్ మోస్ట్ యూజ్డ్ కాలమ్. అంటే ఇది ఎలా అంటే చూడండి, ఇప్పుడు నేను ఓకే సమ్ డేటా బేస్ అనేది ఇక్కడ పెడతాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి కంట్రోల్ ఎండ్ కొడితే ఈ పర్టికులర్ యూజ్డ్ స్పేస్ ఏదైతే ఉందో లాస్ట్ కాలంలో, లాస్ట్ రోలో, ఇక్కడ లాస్ట్ సెల్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. అది గమనించండి, లాస్ట్కి వెళ్ళదు, కంట్రోల్ ఎండ్ కొడితే ఇక్కడికి వచ్చి ఆగుతుంది అని అర్థం చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డిస్కస్ చేసాం, ఎండ్ ప్లస్ ఆరో కీ. సో సార్ ల్యాప్టాప్ లో ఉంటుంది సార్, కీబోర్డ్ లో ఉంటుంది. కీబోర్డ్ లో అయితే ఉంటుందండి, ల్యాప్టాప్ లో ఒకసారి చూడండి. అంటే ఎండ్కి ఉంటుందండి, ఉంటుంది కదా. ఆ రైట్ సైడ్ ఉండే న్యూమరిక్ కీప్యాడ్ మాత్రమే మీకు ల్యాప్టాప్ లో ఉండకపోవచ్చు, కానీ ఈ హోమ్, ఇన్సెట్, ఎండ్, పేజ్ అప్, పేజ్ డౌన్ ఇవన్నీ ఉంటాయండి ల్యాప్టాప్ కూడా. ఉంటాయండి. ఉంటుంది హోమ్ కీ, యారో కీ కింద ఉందండి, డబుల్ ఫంక్షన్ లో కొట్టాలి. ఉంది సార్. ఓకే ఓకే రైట్ అండి. సో యారో కీస్ లో ఉందండి కింద. ఓకే ఓకే. సో ఎండ్ కీ కొట్టారనుకోండి, ఎండ్ యారో డబుల్ ఫంక్షన్ లో moves the cursor to the next or last cell in the current column or row which contains the information. చూడండి ఇక్కడ ఎండ్ బట్, సో ఇక్కడ
ఇక్కడ ఎండ్ కీ పట్టుకొని యారో కీ కొట్టాను అనుకోండి. ఇప్పుడు డౌన్ యారో కొట్టాను, ఇక్కడ ఉన్నాను నేను, ఎండ్ కీ ప్రెస్ చేశాను, డౌన్ యారో నొక్కితే లాస్ట్ సెల్ అదే కాలంలో లాస్ట్కి వచ్చింది అన్నట్టు. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి ఎండ్ కీ పట్టి రైట్ యారో నొక్కి అనుకో, ఇదైతే ఏం కావట్లేదు, జస్ట్ పక్కకే వెళ్తుంది అంతే. ఓకే అండి. సో నెక్స్ట్ ఏమున్నాయి మనకి ఇక్కడ? ఓకే, సో మిగతావి మనం రాంగ్ ఇచ్చాడా సార్ ఒకటి? రాంగ్ అని ఏం లేదండి, అంతే కరెక్టే. చూడండి, మూవ్స్ ద కర్సర్ టు ద నెక్స్ట్ ఆర్ లాస్ట్ సెల్ ఇన్ ద నెక్స్ట్ అంటే నెక్స్ట్ కే వెళ్తుంది, లాస్ట్ సెల్ అంటే కరెక్టే, అది అక్కడ చెప్పినట్టుగానే వెళ్తుంది. ఇన్ ద కరెంట్ కాలం ఆర్ రో విచ్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్, కరెక్టే వెళ్తుందండి. మనకు ఇప్పుడు ఎండ్ కీ పట్టుకొని రైట్ యారో కొడితే వెళ్ళలేదు కదా సార్? నెక్స్ట్ కీకి వెళ్ళిందండి, కరెక్టే, నెక్స్ట్ కి వెళ్ళింది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి, ఇక్కడ ఉండి ఎండ్ కీ పట్టుకున్నాను, రైట్ యారో నొక్కాను అనుకోండి. ఓకే ఓకే, ఇంత ముందు వెళ్ళలేదు, బట్ పోయితే వెళ్తుంది. సో అక్కడ వాళ్ళు ఏమని టైప్ చేస్తున్నారంటే లాస్ట్ కీ అనాల్సింది, లాస్ట్ సెల్ ఇన్ ద కాలం అనాలి. సో ఇక్కడైతే ఎండ్కి వస్తుంది, బాటంకి వస్తుంది, రైట్ సైడ్. ఒకసారి ఎండ్కి కొట్టాను, ఇప్పుడు పని చేయట్లేదు చూడండి, అలా కొన్నిసార్లు పని చేస్తుంది, కొన్నిసార్లు పని చేయట్లేదు. అంటే ఎట్ ఏ టైం, అంటే మీకు టైం తీసుకోకుండా ప్రెస్ చేస్తే పని చేస్తుంది. నేను ఎండ్కి కొట్టి వెంటనే యారో కీ కొడితే పని చేస్తుంది, ఎండ్ కీ కొట్టాను వెంటనే డౌన్ యారో కీ పని చేస్తుంది. అలా కాకుండా ఒకసారి ఎండ్ కీ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత అప్పుడు నేను కొడితే కొన్నిసార్లు అది అంటే ప్రెస్సింగ్ లో తేడా ఉండొచ్చు అండి. ఇట్స్ ఓకే అండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. 2013 సార్ చెప్పండి. 2013 సీట్ ఉన్నది, ఓకే, అందులో రైట్ కార్నర్కి వెళ్ళి సైన్ అవ్వమన్నారు. ఓకే అండి. అయితే ఎంతవరకు సైన్ చేయకుండా కుట్టేదానికి ఇప్పుడు సైన్ చేసి కుట్టేదానికి ఏంటి తేడా ఏమైనా ఉందా? అంటే సైన్ ఇన్, లాగిన్ ఇది అంటున్నారండి. ఇప్పుడు మనకి ఎక్సెల్ షీట్ లో రైట్ సైడ్ కార్నర్ కి వెళ్ళి మీరు సైన్ ఇన్ అవ్వండి అని అన్నారు కదా. ఓకే ఓకే, అంటే చూడండి, సైన్ ఇన్ కాకుండా కొట్టేదానికి సైన్ ఇన్ అయి కొట్టేదానికి ఏమైనా తేడా ఉంటుందా? చెప్తానండి. చూడండి, మీరు వర్క్ చేసేటప్పుడు సైన్ ఇన్ అయినా సైన్ ఇన్ కాకపోయినా అది ఆ సాఫ్ట్వేర్ కనుక బాగా పనిచేస్తే మీరు వాడుకోండి. సైన్ ఇన్ అవ్వడం వల్ల యూజెస్ ఏంటి అంటే, మీరు ఈ ఫైల్ని మీ యొక్క వన్ డ్రైవ్ అకౌంట్లో సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అంతే అండి. సో అది ప్లస్ ఏంటంటే, మీకు లేటెస్ట్ వెర్షన్లో అయితే కంపల్సరీ సైన్ ఇన్ అవ్వాలండి. వాళ్ళు సైన్ ఇన్ కాకుండా అది వర్క్ చేయడానికి కుదరదు. లేటెస్ట్ వెర్షన్లో అలా రెస్ట్రిక్షన్ పెట్టేశారు. ఓల్డ్ వెర్షన్లో మీకు సైన్ ఇన్ కాకుండా కానీ వర్క్ అనేది అవుతుంది, బట్ వర్క్ అనేది సేమ్ ఉంటుందండి, అందులో ఏమీ తేడా ఉండదు. టైపింగ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు సైన్ ఇన్ అయినప్పుడు మీ వన్ డ్రైవ్ అకౌంట్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఫైల్లోకి వెళ్ళాక మీరు ఇక్కడ ఏవ్యాస్ కానీ చేసుకున్నప్పుడు మీ యొక్క వన్ డ్రైవ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆ వన్ డ్రైవ్ లో కూడా ఫైల్స్ మీరు సేవ్ చేసుకోవచ్చు, అదండి. ఓకే అండి. ఇప్పుడు గూగుల్ డ్రైవ్ అన్నా వన్ డ్రైవ్ అన్నా ఇవన్నీ ఒకటేనా, లేకుంటే అవి వేరే? అంటే సిమిలర్ సర్వీస్ అండి. ఇప్పుడు ఓల్డెన్ డేస్ లో మనకి గూగుల్ డ్రైవ్ అప్పుడు ఎక్కువ, అంటే ఇప్పుడు కూడా ఎక్కువనే వాడుతుంటారు. మన ఈమెయిల్స్ కానీ, మన ఫొటోస్ కానీ, మన ఫైల్స్ కానీ క్లౌడ్ లో గూగుల్ అకౌంట్ లో సేవ్ చేసుకోవాలంటే దానికోసం మనకి గూగుల్ డ్రైవ్ అనేది మన ఈమెయిల్ ఐడికి లింక్ చేస్తారు. అదే విధంగా ఎవరు లింక్ చేస్తారు? గూగుల్ వాళ్ళు. మైక్రోసాఫ్ట్ వాళ్ళ దగ్గర మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ వన్ డ్రైవ్ లో మనకి స్పేస్ ఇస్తారు ఫైల్స్ పెట్టుకోవడానికి. సో వన్ డ్రైవ్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళది, గూగుల్ డ్రైవ్ అంటే ఆబ్వియస్లీ గూగుల్ వాళ్ళదండి. అది రెండు కూడా క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్ సిస్టమ్స్. మీరు మ్యూట్ లో ఉన్నారండి గోపీకృష్ణ గారు, మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఈలోపు వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. శిరీష గారు చెప్పండి. సార్ ఒకసారి షేర్ ఆప్షన్ చూపించరా? ఓకే అండి. ఓకే, సో ఇక్కడ మీరు టాప్ రైట్ కార్నర్ లో క్లిక్ చేసినట్లయితే షేర్ అని వస్తుందండి. ఇక్కడ షేర్ అని ఉంటుంది, మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ అటాచ్ కాపీ ఇన్స్టా అంటే మీరు అటాచ్ చేసుకోవచ్చు, కానీ అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే, ప్లీజ్ అప్లోడ్ యువర్ వర్క్ బుక్ టు షేర్ ఇట్. అంటే మనము మన లోకల్ కంప్యూటర్లో సి డ్రైవ్లోనో డి డ్రైవ్లోనో మనము సేవ్ చేసుకున్నాం అనుకోండి, అది షేర్ చేయడానికి కుదరదు. వన్ డ్రైవ్లో సేవ్ చేస్తేనే అప్పుడు అక్కడ షేర్ ఆప్షన్ అనేది పనిచేస్తుంది. అయితే మనకు మెసేజ్ వచ్చింది చూడండి, ప్లీజ్ అప్లోడ్ యువర్ వర్క్ బుక్
టు షేర్ ఇట్. అంటే వర్క్ అప్లోడ్ అయినా చేయాలి, లేకుంటే దీన్ని సేవ్ యాజ్ చేసినా పర్వాలేదు. ఇక్కడికి వెళ్ళి సేవ్ యాజ్ అని చెప్పి ఇక్కడ మన వన్ డ్రైవ్ అకౌంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది నాకు, నేను ఇక్కడ జస్ట్ ఇక్కడ ఎక్కడో లేదంటే ఫోల్డర్ పెట్టుకున్నా పర్లేదు, జస్ట్ సేవ్ అంటున్నాను. ఇలా ఒకసారి వన్ డ్రైవ్ లో సేవ్ చేసుకున్న తర్వాత అప్పుడు షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు షేర్ అని వస్తుంది. షేర్ వచ్చినప్పుడు మీరు 2 మెథడ్స్ లో షేర్ చేసుకోవచ్చు. మెయిన్ గా ఒకటి వచ్చేసి వాళ్ళ మైక్రోసాఫ్ట్ అకౌంట్ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే లింక్ ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడి టైప్ చేసి సెండ్ కొడితే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేటప్పుడు మీకు ఇక్కడ ఓకే వాళ్ళకి అక్కడ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మీరు అంటే ఈమెయిల్ ఐడి టైప్ చేసేటప్పుడు మీరు ఇక్కడ సెట్టింగ్ అనేది పెట్టుకోవాలి. వాళ్ళు ఎడిట్ చేయాలా, చూడాలా, అటువంటివి మాత్రం సెట్టింగ్ పెట్టుకోవాలి. దాని తర్వాత నిన్న ఇక్కడ వరకు ఈ పాయింట్ ఇదంతా వచ్చింది. అయితే నిన్న డేట్ అండ్ టైం సెట్ చేయొచ్చు అండ్ పాస్వర్డ్ పెట్టచ్చు అని చెప్పారు. అది కనిపించట నా దాంట్లో. అది ఇక్కడ కింద ఉంటుందండి, కింద ఉంటుందండి. ఇక్కడ కాపీ లింక్ ఉంటుంది. ఇక్కడ కాపీ అవును. కింద ఎనీవన్ విత్ ద లింక్ అండ్ ఎడిట్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే అప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తాయండి. ఇక్కడ కెన్ అక్కడ ఎడిట్ చిన్న యారో ఉంది, అది క్లిక్ చేయాలంటే. అంతే. నేను బ్యాక్ వెళ్తున్నాను చూడండి. ఎనీవన్ విత్ ద లింక్ అండ్ ఎడిట్ తర్వాత ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయిపోయిన దగ్గర ఇక్కడ కెన్ ఎడిట్, డేట్, పాస్వర్డ్ ఇక్కడ పెట్టుకొని అప్లై అన్న తర్వాత మళ్ళీ అది కాపీ అని వస్తుంది. ఇట్లా కాపీ చేసుకొని మీరు పంపించుకోవాలి వేరే వాళ్ళకి అండి. నెక్స్ట్ గోపీకృష్ణ గారు మీరు మాట్లాడతారా? సర్చ్ కమాండ్ ఒకసారి. సర్చ్ కమాండ్. ఓకే, ఇక్కడ చూడండి టాప్ ఇక్కడ పైన టాప్ లో ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేసేసి మీరు ఎనీథింగ్ మీకు ఏదైతే టూల్ కానీ లేకుంటే సమ్ హెల్ప్ కానీ అంటే ఇన్ఫర్మేషన్ కావాలన్నా అక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాట్ అని టైప్ చేశాను అనుకోండి. ఫార్మాట్ అనే కీవర్డ్ తో ఏమేమి ఉంటాయి? ఫార్మాట్ ఉంటుంది, ఫార్మాట్ సెల్స్ ఉంటుంది, ర్యాప్ టెక్స్ట్ దానికి రిలేటెడ్ వస్తాయండి. ఇది వచ్చేసి యాక్షన్స్. ఇవి వచ్చేసేసి మనకి ఫైండ్ ఇన్ వర్క్ షీట్ అంటే ఫార్మాట్ అనే పదము ఇందులో ఉంటే సెర్చ్ చేస్తుంది. ఇది వచ్చేసి డెఫినేషన్ అంటే యాక్చువల్గా ఫార్మాట్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రకారం డెఫినేషన్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి. అదే అవసరం లేదండి. అది కావాలంటే మనం మామూలుగా ఇంటర్నెట్లో చూసుకుంటాం కదా. ఫార్మాట్ నెంబర్స్ ఇవన్నీ కూడా ట్యూటోరియల్స్ అండి. టెక్స్ట్ ఫంక్షన్ అవి ఎలా చేసుకోండి అంతే అండి. అక్కడ మీరు ఎనీథింగ్ యూ కెన్ సెర్చ్. అంటే హెల్ప్ అండి, హెల్ప్ దగ్గర అండి లేకపోతే మామూలుగా విండో పైన? యాక్చువల్ గా హెల్ప్ పైన సెర్చ్ ఉందండి. అది యాక్చువల్గా ఇది విండో స్క్రీన్ రికార్డింగ్. ఇది వచ్చేసి మీకు లేటెస్ట్ వెర్షన్ లో మాత్రమే ఉండొచ్చు అండి, ఓల్డ్ వెర్షన్ లో ఉండకపోవచ్చు అలా. ఓకే సరే. ఇంకొక డౌట్ సార్, అంటే ఒక 40 షీట్స్ లో ఎక్సెల్ డేటా ఉంది సార్. అన్ని ఒక రకమైన డేటాని, కాకపోతే అవన్నీ విడివిడిగా కాపీ పేస్ట్ చేస్తున్నాం సార్. అలా కాకుండా అన్ని ఒకసారి మెర్జ్ చేసేలాగా ఉందా సార్? ఓకే, అంటే ఎక్కడి నుంచి? ఓకే, వేరే ఫైల్ నుంచి డిఫరెంట్. నాకు 40 టీమ్ ఉన్నారు సార్. 40 పీపుల్ నాకు డేటా పంపుతారు. ఆ డేటాని నేను ఇండివిజువల్ గా కాపీ పేస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, అలా కాకుండా ఒకే టూల్లో ఏదైనా చేయించండి, అలా ఏమైనా వచ్చిందా? ఓకే, యాక్చువల్ గా దానికి మీరు ఏం చేయాలంటే మీరు ఓకే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో ఇలా ఒకటి ఫైల్ తయారు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్, ఓకే, డేట్, ఓకే, యాక్షన్స్ టేకెన్ అంటే వాళ్ళు చేసిన పనులు అనుకోండి, యాక్షన్స్ టేకెన్. సో మీరు ఏదో అడుగుతారు వాళ్ళని. ఓకే, సో అలా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఈ ఫైల్ని మీరు వాళ్ళకి ఈమెయిల్లో పంపిస్తే 40 మందికి పంపిస్తే 40 మంది మీకు వాళ్ళ రిపోర్ట్ అనేది పంపిస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే 40 ఫైల్స్ మీ దగ్గర ఉంటాయి. అలా కాకుండా మీరేం చేస్తారంటే వాళ్ళకు ఈ ఫైల్ను షేర్ చేయండి, ఇంతకుముందు చెప్పినట్టుగా. సో ఈ ఫైల్ను షేర్ చేయండి. షేర్ అని చెప్పి మీరు పంపించారనుకోండి, ఇక్కడ షేర్ అన్న తర్వాత ఈ వాళ్ళకి ఎడిటింగ్ పర్మిషన్ ఇవ్వండి. సో ఎడిటింగ్ పర్మిషన్ ఇవ్వండి. ఎడిటింగ్ పర్మిషన్ ఇచ్చేసి మీరు ఇలా అప్లై కాపీ అన్న తర్వాత ఆ లింక్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారనుకోండి, 40 మంది కూడా ఒకటేసారి అక్కడ టైపింగ్ చేసుకోవచ్చు. అది డేటా అంతా కూడా మీకు ఒకటే కన్సాలిడేటెడ్ ఫైల్లో వస్తుంది. అలా కానీ ఒకళ్ళ డేటా ఒకళ్ళు చూడొచ్చు అండి. ఈ మెథడ్ లో అయితే కనిపిస్తుందండి. మరి అలా చూడకూడదు అంటే మీరు మైక్రోసాఫ్ట్ ఫామ్ తయారు చేసుకోవాలండి. మైక్రోసాఫ్ట్ ఫామ్ లో అయితే ఒకరి డేటా ఒకరు చూడరు. మైక్రోసాఫ్ట్ ఫామ్ కానీ గూగుల్ ఫామ్ కానీ తయారు చేసుకొని ఆ ఫామ్ మీరు వాళ్ళకి పంపించారనుకోండి,
రిపోర్ట్ అంతా కూడా వాళ్ళంతా టైప్ చేసి మీకు ఎక్సెల్ లో వస్తుంది. అది అది వాడుతున్నాను సార్. ఇది అంటే పర్టికులర్ ఫార్మాట్ ఇస్తారు కంపెనీ, ఆ ఫార్మాట్ లోనే చేయాలన్నమాట. అది ప్రాబ్లం. ఓకే మేడం. ఓకే అంతే. మంత్లీ ఒకసారి 1 డే పడుతుంది మొత్తం ఆ 40 షీట్స్ యాడ్ చేయాలంటే. ఓకే ఓకే. అలా పర్టికులర్ గా ఒక్క షీట్ ఒకళ్ళకి పంపించటం, సెకండ్ షీట్ వేరే వాళ్ళకి పంపించడం, అట్లా 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 ఏముండదండి, అట్లా ఏముండదు. మొత్తం ఎక్సెల్ షీట్ అంతా వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ చూడండి మీరు ఇన్సెట్ లో, ఇక్కడ ఇన్సెట్ అని ఉంది. సో ఇన్సెట్ లో కానీ డేటాలో కానీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఫ్రమ్ టెక్స్ట్, ఫ్రమ్ టేబుల్ రేంజ్, ఒక నిమిషం, డేటా అని ఉంది, ఫ్రమ్ ఫైల్ అని ఉంది. ఇక్కడ మీరు మొత్తం అన్ని కూడా ఇలా మీరు కలెక్ట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉండొచ్చు. ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇప్పుడు డేటాలో ఫ్రమ్ ఫైల్లో ఓకే, ఇక్కడ ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది. నేను ఏం చేస్తానంటే డిఫరెంట్ ఫైల్స్ నుంచి ఇక్కడ నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను. డీలోకి వెళ్తున్నాను. డీలోకి వెళ్ళిపోయి ఇక్కడ టేబుల్ ఫార్మాటింగ్ ఒకటి, వాళ్ళు 2 పంపించారు అనుకోండి. ఓకే, అయితే నాకు 2 సెలెక్ట్ కావట్లేదు. కాకపోతే ఓకే ఇలా వచ్చింది. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు డిస్ప్లే ఆప్షన్స్ వచ్చాయి. టేబుల్ ఫార్మాటింగ్ అనే ఫైల్లో ఈ షీట్స్ ఉన్నాయి. తర్వాత నేను షీట్ ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాను. లోడ్ అంటాను. లోడ్ అంటే ఏమైంది, ఇక్కడికి వచ్చేసింది చూడండి, షీట్లోకి వచ్చేసింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కాపీ పేస్ట్ చేయకండి. కాపీ పేస్ట్ చేయకుండా ఏం చేస్తారంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి డేటా అని ఇచ్చేసి గెట్ డేటా ఫ్రమ్ ఫైల్ అనండి, ఫ్రమ్ ఎక్సెల్ వర్క్ బుక్ అనండి, మళ్ళీ ఇంకో ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. కానీ ఇది కూడా కొంచెం 40 టైమ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ టైమ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఏం రావట్లేదు, అది గమనించండి. అంటే మీకు కాపీ పేస్ట్ కంటే ఇది ఈజీగా ఉంటుంది అనుకుంటే మీరు ఇది ట్రై చేయండి. ఇక్కడ ఏమవుద్దంటే మీకు కొత్త షీట్లో వస్తున్నట్టుంది, వేరే అదే ఫైల్లో కాకుండా కొత్త షీట్లో వస్తుంది. ఓకే అండి. సో ఇదేమైనా యూస్ఫుల్ ఉంటే మీరు ట్రై చేయండి. ఏదో సంథింగ్ ఏ టూల్ వచ్చింది అంటున్నారు కొంతమంది, అందుకే డౌట్ వచ్చింది. మీకు ఐడియా ఉంటుందండి? ఉంటుంది. యాక్చువల్ గా నేనైతే వాడలేదు. అది వచ్చేసి మల్టిపుల్. సార్ ఇప్పుడు మనము ఇది హైలైట్ చేసుకోవాలనుకోండి ఇవన్నీ, అంటే బార్డర్స్, సో ఆ కర్సర్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు సార్. ఇది కర్సర్ కలర్ అంటే ఏమంటున్నా అంటే డేటా ఉందనుకోండి, అది బార్డర్స్ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎవరికైనా స్క్రీన్ షేర్ చేసేటప్పుడు ఈ కర్సర్ ఇక్కడ ఉందా అని చెప్పేసి చాలా డిఫికల్ట్ అవుతుంది సార్ అది. సో దానికి కలర్ చేంజ్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా ఈ ప్లేస్ గురించి నేను మాట్లాడుతున్నాను, ఈ సెల్ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి. అంటే చూడండి, ఇప్పుడు అటువంటి ఆప్షన్స్ మీకు ఎక్కడ ఉంటాయంటే, మీరు ఏదైతే జూమ్ లో మీటింగ్ ఇస్తున్నారు అనుకోండి, జూమ్ లో మీకు ఆ సెట్టింగ్ ఉండొచ్చు. అది ఒకసారి సెట్టింగ్స్ లో చూడండి. ఇక్కడ మీకు అనోటేట్ అని ఉంటుంది. సో అనోటేట్ అని ఓపెన్ చేస్తే, ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, కలర్ అని ఉంది. సో కలర్ లో ఇది పెట్టుకున్నాను. కలర్ కాదు కానీ ఇక్కడ మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. స్పాట్ లైట్ అని ఉంది చూడండి. ఇప్పుడు చూసారా, మీకు డిఫరెంట్ గా కనిపిస్తుందా? అది ఓకే అండి. నేను మాకు ఇంటర్నల్ గా ఉంటుంది కదా ఇది, జూమ్ కాకుండా. ఓకే ఓకే. మేము ఒక్కోసారి అంటే ఎక్సెల్ షీట్ లోనే చాలా అంటే కొన్ని ఆరో కలర్ చేంజ్ చేసుకోవాలంటున్నారు. అది అలా ఏమి ఉండకపోవచ్చు అండి. కాకపోతే ఆ మోడ్ ఈ మనకి సెట్టింగ్స్ లో ఒక దగ్గర అపియరెన్స్ ఉంటుంది. ఆ అపియరెన్స్ అనేది మీరు చేంజ్ చేసుకొని ట్రై చేయండి. అది ఎలా అంటే ఒక్క నిమిషం నేను చూపిస్తాను. అర్థమైందండి నేను చెప్పింది. సో అంటే సెల్ దాని ప్లేస్ చేసుకుంటే హైలైట్ కావాలి, ఏదైనా అంటే ఈజీగా ఎదురు వాళ్ళకి కనబడుతుంది. అంటే మౌస్ పాయింటర్ హైలైట్ కావాలా, సెల్ హైలైట్ కావాలండి? మీరు కలర్ ఓకే ఓకే. అంటే నేను ఎటు జరిపితే అటు, అంటే సపోజ్ నేను ఇప్పుడు 12th సెల్ లో ఉన్నాను అనుకోండి. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఇప్పుడు G10 లో ఉన్నారు మీరు, నేను ఆ G10 లో పెట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే. సో అది నాకు కలర్, ఎందుకంటే ఆ బార్డర్స్ పెట్టుకున్న సరికి ఏంటంటే ఆ కర్సర్ ఎక్కడుందనే విషయం తెలియట్లేదు. ఆ మేనేజర్ ఏంటంటే వేర్ ఆర్ యూ మ్యాన్, సో కెన్ యూ ప్లీజ్ షో మీ ఎగ్జాక్ట్ సెల్ అది అని చెప్పేసి అంటున్నాడు. ఓకే ఓకే. సో ఇక్కడ చూడండి, నేను ఒకసారి మౌస్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాను. మౌస్ సెట్టింగ్స్ లో మీకు ఈ సెట్టింగ్స్ ఏమైనా పనికి వస్తాయి ఒకసారి చూద్దాం. రోల్ ద మౌస్ 3. ఇక్కడ 1 స్క్రీన్ ఎట్ టైం ఉంది. చూస్ హౌ మెనీ లైన్స్. ఓకే. సో ఇక్కడైతే అంత పెద్దగా ఏమి లేవు.
అడిషనల్ గా మీరు ఏదన్నా ఇన్స్టాల్ చేసుకుంటే రావచ్చండి, నేను తర్వాత చెప్తానండి దాని గురించి ఫైండ్ అవుట్ చేస్తాను. మామూలుగా జనరల్ గా అయితే అలా ఉండదు. ఇప్పుడు ఆయన అడిగారు కదా ఏదైతే పాయింట్ కర్సర్ ని అక్కడ మనం ఆ ట్యాబ్ ని కలర్ ఫిల్ చేసామనుకోండి సార్, అప్పుడు తెలుస్తుంది కదా. అలా కూడా చేసుకోవచ్చు. అలా కాదు ఎందుకంటే నేను ఎక్కడ మూవ్ అవుతుంది నాకు తెలియదు కదా. మౌస్ అనేది డిఫరెంట్ కలర్ లో ఉండాలి అంటున్నారు. అలా ఎందుకంటే నేను ఒక్కోసారి ఇటు మూవ్ చేస్తాను, నేను ఈ కాలం గురించి మాట్లాడతాను, ఇంకొక దాని గురించి మాట్లాడతాను. సో అది ఎప్పుడైతే వెళ్ళానో అప్పటికి నాకు అది హైలైట్ అయితే ఎదుటి వాళ్ళకు ఈజీగా కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. చేంజ్ మౌస్ పాయింటర్ సైజ్ ఉంది, చేంజ్ పాయింటర్ కలర్ ఉంది. సో ఇది మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఏదన్నా యూస్ కావచ్చు. ఇప్పుడు చూడండి, ఇది ఓన్లీ ఇది అంటే మనం మౌస్ తోని పాయింటర్ చేస్తుంటే ఇది ఉంటుంది. అంటే సో మన ఎవ్రీ టైం ఏంటంటే మనం ఏదైనా సెల్ చూసేటప్పుడు అక్కడ క్లిక్ చేసి అంటే మౌస్ తో అక్కడ క్లిక్ చేస్తే ఆ కలర్ కొంచెం మారచ్చు. ఇది అంటే అక్కడ మీకు చేంజెస్ ఏమి రాదు, మీకు కనిపించే విధానం మాత్రం ఓవరాల్ గా చేంజ్ అయిపోతుంది డిఫాల్ట్ గా. అంటే మీకు ఏ కలర్ అయితే బాగా హైలైట్ అవుతుందో ఆ కలర్ మీరు పెట్టేసుకోండి. ఇది ఎక్కడ ఉంటుందంటే మౌస్ పాయింటర్ కలర్ అని కొట్టండి, సెర్చ్ బాక్స్ లో మీకు వస్తుంది. సెర్చ్ బాక్స్ అర్థమైంది సార్, నాకు అర్థమైంది. సో నేనేమంటున్నాను సార్, ఇక్కడ అంటే ఇక్కడ షీట్ 1 షీట్ 2 ఉంది కదా సార్ ఇక్కడ. సో మనం ఇప్పుడు ఆల్ ట్యాబ్ కొడుతుంటాం కదా, ఆల్ ట్యాబ్ కొట్టినప్పుడు డిఫరెంట్ అప్లికేషన్స్ టాగుల్ అవుతుంది కదా సార్. అలా షిఫ్ట్ 1 నుంచి షిఫ్ట్ 2 షిఫ్ట్ 3 అలా కావాలంటే అలా ఉంటుందా సార్ షార్ట్ కట్ ఏమైనా? అలా ఏమి ఉండదండి. అలా అంటే మౌస్ ని క్లిక్ చేసుకుంటూ వెళ్ళడం అంతేనా సార్? ఆల్ట్ ట్యాబ్ తోటే అండి, ఆల్ట్ ట్యాబ్ తోటే మీరు వేరే సాఫ్ట్వేర్ లోకి వేరే ఓపెన్ చేసిన విండోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వేరే సాఫ్ట్వేర్ కాదు, కింద షీట్ 1 షీట్ 2 ఉంది కదా కింద బాటమ్. ఓకే దానికి టాగుల్ కావాలంటే ఓకే మీరు ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ కంట్రోల్ ట్యాబ్ కొడితే ఫైల్ కు షిఫ్ట్ అవుతున్నారండి. ఒక నిమిషం, కంట్రోల్ ట్యాబ్ కొడితే ఫైల్ కు మధ్యలో టాగుల్ కావచ్చు. మీకు కావాల్సింది షీట్. ఓకే, ఎందుకంటే చెప్తానండి, షార్ట్ కట్ ఉంటుంది, నేను చెప్తాను. ఓకే, అయితే మాక్సిమం యూజ్ అయ్యేది ఇవే అవుతుందండి. అంటే ఒక షీట్ లో ఒక దాని గురించి నేను గూగుల్ డ్రైవ్ లో ఒక లింక్ పెట్టానండి మొన్న, అందులో షార్ట్ కట్స్ కీస్ అన్ని ఉన్నాయి. సో అది మీరు ఒకసారి స్టడీ చేయండి, మీకు ఏమైనా యూస్ కావచ్చు. యాక్చువల్గా మనం వర్క్ చేసే టైంలో ఒక 1000 షార్ట్ కట్స్ ఉన్నాయనుకోండి, 1000 షార్ట్ కట్స్ కి మనం గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. కొన్ని షార్ట్ కట్స్ తీసుకొని మనము యూజ్ చేస్తుంటే అవి అలవాటు అయిపోతాయి, మళ్ళీ తర్వాత కొన్ని తీసుకోవాలి. అలా ఎవరు ఇప్పుడు ఈమెయిల్లో స్పేస్ ఓవర్ అంటే అదే స్పేస్ ఫుల్ అయిపోయింది అనుకోండి కంప్లీట్ గా. ఓకే, అయిపోతే మనం అప్పుడు క్లీన్ ది ఇది అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇస్తుంటాడు కదా. అవునండి వస్తుంది. ఏంటండి ఇచ్చిన తర్వాత అప్పుడు అక్కడ ఏంటంటే ఓవర్ గా ఫైల్స్ కొన్ని లేదా ఫొటోస్ కొన్ని ఇలాగా చేయటం వలన స్పేస్ ఆక్యుపై చేసిందని చూపిస్తుంటది. అవునండి. అది డిలీట్ చేయడానికి మన మనసు అంగీకరించలేదు అనుకోండి, అప్పుడు ఎక్స్టర్నల్ డ్రైవ్ పెట్టేసి అది లాగేయడానికి అయిపోద్దా? అప్పుడు ఏం చేయాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉంటుంది కదండి, అందులో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ డిలీట్ కొట్టేసేయండి. అవుట్లుక్ ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, డి డ్రైవ్ లింక్ పెట్టుకోవచ్చు కదా. అది అలా పెట్టుకోవచ్చు, కానీ ఏంటంటే కొన్నిసార్లు సింకింగ్ సరిగా రాకుంటే ప్రాబ్లం అయితే, అంటే ఎక్స్పర్ట్స్కి అయితే అది ఓకే అండి, కొంచెం బిగినర్ లెవెల్లో అలా చేసే వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది. స్టాండర్డ్ మెథడ్ వచ్చేసి మనకి డౌన్లోడ్ చేసుకొని తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ మీకు ఉన్నాయి అని కరెక్ట్గా మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు గూగుల్ డ్రైవ్ లో నుంచి డిలీట్ చేసేయండి. సరే అండి, మరి సెషన్ ఎండ్ చేద్దాం. మనం రేపటి క్లాస్లో కలుద్దాం. బాయ్ అండి.